నమస్కారం, గుడ్ ఈవినింగ్, హలో హలో హలో, హాయ్ హాయ్ హాయ్. ప్రపంచాన్ని జయించిన యోధులు అలుపెరుగని పోరాటం చేస్తూనే ఉన్నారు. వీళ్ళు చేస్తున్నటువంటి పోరాటాన్ని చూసి అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే ఇంకా శత్రుశేషం మిగిలే ఉంది. అంటే శత్రువులంటే భార్యలా? అయ్యా బాబోయ్, ఎవ్వరూ లేరనుకుంటున్నారా అడగడానికి? వచ్చేసా. ఈరోజు పురుషహాలో భార్యల్ని రిప్రజెంట్ చేస్తూ నేను ఇక్కడికి వచ్చేసా. ముందు వరుసలో కూర్చున్నటువంటి ద భర్త, ఈ సినిమా ద్వారా హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నటువంటి పవన్ కళ్యాణ్ బత్తులకి హార్టీ కంగ్రాచులేషన్స్. గట్టిగా ఒకసారి చప్పట్లతో అభినందనలు తెలియజెప్దాము. కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పైన సరస్వతి గారు ప్రెజెన్స్, బత్తుల కోటేశ్వరరావు గారు ప్రొడ్యూసర్గా అండ్ వీరు ఉలవల గారి డైరెక్షన్లో, శ్రవణ్ భరద్వాజ్ గారి మ్యూజిక్తో పవన్ కళ్యాణ్ బత్తుల సిగ్గు పడిపోతున్నాడు. ఓకే. అండ్ అలాగే ఇంకో పక్కన సప్తగిరి గారు, అలాగే కసిరెడ్డి గారు, మరేమో రాయంచ, విషిక, హాసిని, ఇంతమంది హీరోయిన్స్తో మన ముందుకి వచ్చేస్తున్నటువంటి బ్యూటిఫుల్ ఫిల్మ్ పురుషహ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. వెరీ వెరీ హార్టీ వెల్కమ్ మీ అందరికీ. భార్యాభర్తల మధ్య ఎప్పుడైనా సరే రిలేషన్షిప్ షుడ్ బీ లైక్ ద ఫిష్ అండ్ ద వాటర్, బట్ నాట్ లైక్ ద ఫిష్ అండ్ ద ఫిషర్ మ్యాన్ అని ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తున్నా, ఏవో చిన్న చిన్న గొడవలు జరుగుతున్నా, పెద్ద పెద్ద కామెడీలు అవుతున్నా, ఇలాంటి సినిమాలే చాలా హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ మీద వచ్చేవి ఎన్నో హిట్ అయ్యాయి అని మనకి పాస్ట్ బాక్స్ ఆఫీస్ ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నాయి. మరి అలా వస్తున్నటువంటి ఈ సినిమా మే 22వ తారీఖున విడుదలవుతుంది. ఇది కూడా చాలా పెద్ద ఘన విజయం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, టీజర్ చూసేశారా అందరూ? ఒక్కసారి మళ్ళీ చూద్దామా? ఆ సూపర్ హీరోస్ని చూద్దామా? మళ్ళీ ఒకసారి చూపించేయమంటారా? ఓకే, రెడీ, లెట్స్ హావ్ ద టీజర్ ప్లీజ్. అలా రెస్పాండ్ అవుతే చాలు, మేము అల్లుకుపోతాం. ప్రపంచాన్ని జయించడం కోసం ముగ్గురు యోధులు అలుపెరుగని పోరాటం చేస్తూనే ఉన్నారు. వీరి యుద్ధ నీతి మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎన్ని యుద్ధాలు చేసినా ఎక్కడో శత్రుశేషం మిగిలిపోయిందన్న వెలితి. శత్రుశేషం శత్రుశేషం శత్రుశేషం. పెళ్లిలై కనీసం సంవత్సరం కూడా కాలేదు, అప్పుడే విడాకలు ఏంటయ్యా? మీ ఆయనకి మందు అలవాటు ఉందా? ఆహా లేదండి. ఏ దినము చూసినా షాపింగ్ షాపింగ్ షాపింగ్. అది మా దినముకు వచ్చుచున్నది రా కౌన్సిలర్ బిడ్డ. పుట్టిందా? ఇక్కడి నుంచి వాళ్ళతో చేసేదే లేదు బా. వాడు అంతేనండి, ఏది సంపూర్ణంగా చేయడే. ప్రయత్నించగా ఒక తేడాగాడితో పెళ్లి కుదురుంటా. తేడాగాడితో పెళ్లి ఏంట్రా? ఇన్ మై సర్వీస్ ఇలాంటి కేసు నేను ఎప్పుడు చూడలేదయ్యా. నువ్వు చూడాల్సింది, అనుభవించాల్సింది ఇంకా చాలా ఉంది. మగజాతి గర్వించదగ్గ ఆనిముచ్చాలండి బాబు మీరు. మీ ప్రాబ్లం నాకు అర్థమైంది సార్. మా ఫ్రెండ్స్ కంటే మీదే బాగుంది సార్. అండర్స్టాండింగ్ సార్, అండర్స్టాండింగ్. టీజర్, సూపర్ టీజర్ కట్ చేశారు. డైరెక్టర్ గారు ఎక్కడున్నారు? వీరు గారు ఇంకా ఇక్కడికి వచ్చినట్టు లేరు. ఓకే, సో ఈ సినిమా ద్వారా ఆయన కూడా డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అవుతూ ఉన్నారు. చాలా మూవీస్కి వర్క్ చేసి సక్సెస్ఫుల్ బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చినటువంటి ఫిల్మ్స్కి ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసి ఇప్పుడు ఈ సినిమా ద్వారా డెబ్యూ చేస్తున్నటువంటి డైరెక్టర్ గారికి కూడా శుభాకాంక్షలు తెలియచెప్తూ ఉన్నాము. అండ్ అలాగే ఈ సినిమా డిఓపి గారు సతీష్ ముత్యాల గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. సతీష్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. సతీష్ గారు వచ్చారా? ఓకే, సతీష్ గారు వచ్చి ఇక్కడ వేసినటువంటి కొన్ని ఫ్లడ్ లైట్స్ని నా మొహం మీద తీసేసి కొంచెం సాఫ్ట్ లైట్స్ వేయవలసిందిగా రిక్వెస్ట్. చూడండి సతీష్ గారు, చూడండి, అసలు కళ్ళు బైర్లు గమ్ముతున్నాయి. సతీష్ గారు రండి. మీరు ఈ సినిమా చేయడానికి గల కారణం, మీరు కూడా ఒక పురుషహాగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని, మీకు పెళ్ళయింది అండ్ అలాగే మీకు కూడా మీ ఆవిడ మీద కొన్ని కక్షలు ఉన్నాయని విన్నాం, అందుకని ఒప్పుకున్నారని అగ్రిమెంట్లో కూడా అది మెన్షన్ చేశారని తెలిసింది. నిజమేనా? మీకు అలా చెప్పారా? కాదా?
పవన్ కళ్యాణ్ మీరు చెప్పారు కదా అలాగే ఆయన అందుకే ఒప్పుకున్నారని. ఆహా అవును కాదా? అందరు భార్యలు చాలా మంచివాళ్ళు. అబ్బా గట్టిగా ఒకసారి చెప్పట్లు. అది ఈ సినిమాలో కూడా అదే చెప్పాం. అవునా? అదేంటి మరి మాకు టీజర్లో అలా అనిపించట్లేదే. మా క్రెడిట్ కార్డ్ ఎక్కువగా వాడేస్తుందని ఒకళ్ళు లోపల దాచారు. ఓహో టన్నులు దార్చారా లోపల. కానీ నాకు అర్థమవుతుందండి మీకు ఇంట్లో కొంచెం ప్రెషర్ ఉన్నట్టుంది. లేదు అందుకని ఈరోజు మీకు పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అవుతుంది చెప్పండి? మర్చిపోయారా? 13 years. ఆవిడ చూస్తుంది. అయ్యా అయ్యా చెప్పండి మీ వెడ్డింగ్ డేట్ చెప్పండి తొందరగా. 5, 4, 3 ఫిబ్రవరి 2012 డేట్ 3rd. ఎవరికి తెలుసు? ఓకే హాసిని ఒకసారి ఫోన్ చేసి కనుక్కో కరెక్టేనా కాదా అని డేట్. ఓకే ఏజ్ తెలిసిపోతుందా? ఇయర్ కూడా చెప్పాడు ఆయన, డేట్ ఒకటే చెప్పలేదు. సరేనండి మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో మాట్లాడండి. ఓకే ఈ సినిమా ఈరోజు ఇక్కడ స్టేజ్ పైన రావడానికి కారణం బత్తుల కోటేశ్వరరావు గారు. వీరు నాకు ఈ కథ చెప్పిన తర్వాత కోటేశ్వరరావు గారికి నేను చెప్పాను కళ్యాణ్ గారికి ఇంట్రడ్యూస్ చేయడానికి ఈ సినిమా చాలా బాగుంటుంది ఒకసారి వినండి కదా అని నేను వినిపించాను. విన్న వెంటనే సింగిల్ సిట్టింగ్లో ఓకే చేశారు కదా. చాలా హ్యాపీ. వీరు నాకు చాలా సంవత్సరాలుగా పరిచయం, మంచి ఫ్రెండ్. మళ్ళీ రావాకి అసోసియేట్గా పనిచేశాడు, తర్వాత మసూదా జెర్సీ సినిమాలకు పనిచేశాడు. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. కళ్యాణ్ మంచి ఫ్యూచర్ ఉంది మీకు. సప్తగిరికి అలాగే మన కసిరెడ్డి రాజ్ కుమార్ గారికి, వెన్నెల కిషోర్కి అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. హీరోయిన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. బాగా చేశారు అందరూ. కోటేశ్వరరావు గారికి, శ్రావణ్ భరద్వాజ్ గారికి, అలాగే ఆర్ట్ డైరెక్టర్ రవి గారికి, పిఆర్ఓ సాయి సతీష్కి, కోటి గారికి, ఎడిటర్ కోటి గారికి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఎక్కువ మాట్లాడేసి. అలా ఒక్క నిమిషం ఒక సగటు భర్తగా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. దీనికి మీరు సూటిగా సమాధానం చెప్తారని ఒట్టేయండి. చెప్తా. ఎవరి మీద? ఆ కెమెరామెన్ మీద ఒట్టేయండి. వేశారా? బాబు నీకు పెళ్ళయిందా? పెళ్ళయిందా? కాలేదా? అయితే ఓకే నో ప్రాబ్లం. ఓకే సో క్వశ్చన్ ఏంటంటే మీరు అతని మీద ఒట్టేశారు, జాగ్రత్త. ఓకే మ్యారేజ్ తర్వాత ఫోన్ పాస్వర్డ్స్ని భార్యాభర్తలు ఎక్స్చేంజ్ చేసుకోవాలా వద్దా? చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. చేశారా మీరు? మీ ఆవిడకి మీ పాస్వర్డ్ తెలుసా? ఏం లేదు, పాస్వర్డ్ ఏం లేదు నా ఫోన్కి. అవునా? ఫేస్బుక్లో 5000 ఫ్రెండ్స్ ఉన్నారు, అందులో అందరూ మగాళ్ళే. చాలుగా. ఎవరికి తెలుసు? ఐడి మగాళ్ళదై ఉండొచ్చు. వేరే ఫోన్ ఉందా? ఏం లేదు, ఒకటే ఫోన్. ఒక ఫోన్కే. అదేంటి హీరోయిన్స్ మీ గురించి ఇలా చెప్తున్నారు? ఓకే థ్యాంక్ యూ. Thank you, ఇంతకన్నా thank you. నేనేం చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్. Thank you. అండ్ సో మొత్తం సినిమా ఎంత ఎంటర్టైనింగ్గా ఉందో అలాగే కాస్ట్ అండ్ క్రూ కూడా ఫుల్ ఎంటర్టైనింగ్ అని మీకు అర్థమైపోయింది. ఒక్కసారి మనం కాస్ట్ అండ్ క్రూ ఏవి చూసేద్దాము. లెట్స్ హ్యావ్ ద కాస్ట్ క్రూ అండ్ ప్రొడక్షన్ హౌస్ ఏవి ప్లీజ్. ఒక కొత్త దర్శకుడి కళ, అభిరుచి గల నిర్మాత నమ్మకం, సరికొత్త ప్రతిభ, ఎంటర్టైన్మెంట్తో నిండిన కథ, ఇవన్నీ కలిసి రూపుదిద్దుకున్న సినిమా పురుషః. నిర్మాత బత్తుల కోటేశ్వరరావు గారు మరియు వారి కుమార్తె బత్తుల సరస్వతి గారు సినిమాపై ఉన్న ఆసక్తితో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి ప్రేక్షకులకు సరికొత్త సినిమాలను అందించాలనే గొప్ప ఉద్దేశంతో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ను స్థాపించారు. ఈ సినిమాతో తన కుమారుడు బి పవన్ కళ్యాణ్ ను హీరోగా తెలుగు తెరకు పరిచయం చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా తన కుమారుడికి కూడా అదే పేరు పెట్టడం విశేషం. ఏ దినము చూసినా షాపింగ్ షాపింగ్ షాపింగ్. అది మా దినముకు వచ్చుచున్నది రా కౌన్సిలర్ బిడ్డ. మంచి కథ, కొత్త ప్రతిభ, ఉన్నతమైన నిర్మాణ విలువలతో ఈ పురుషః చిత్రాన్ని నిర్మించారు. దర్శకుడు వీరు ఉలవల జేఎన్టీయూలో ఫైన్ ఆర్ట్స్ చదివి సినిమాపై ఉన్న ప్యాషన్తో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన మళ్లీ రావా చిత్రానికి పనిచేసి జాతీయ అవార్డు విన్నింగ్ చిత్రం జెర్సీకి కో డైరెక్టర్గా పనిచేశారు. అనంతరం మసూదా చిత్రానికి దర్శకుడు సాయి కిరణ్ దగ్గర కో డైరెక్టర్గా పనిచేశారు. ఇప్పుడు దర్శకుడిగా తన మొదటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. డిఓపి సతీష్ ముత్యాల రౌడీ, కరెంటు తీగ, బంగారు బుల్లోడు, క్రేజీ ఫెలో, బ్యాండ్ మేళం వంటి సినిమాలకు అద్భుతమైన సినిమాటోగ్రఫీ అందించిన సతీష్ ముత్యాల గారు ఇప్పుడు పురుషఃతో మరోసారి తన విజువల్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకోబోతున్నారు. జాలి
పడేదెవ్వడు మామగాళ్ళ మీద జాలి పడేదెవ్వడు. మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్ భరద్వాజ్ మళ్ళీ రావా పాటలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన ప్రేమ, ఇష్క్, కాదల్, కల్కి, మిస్టర్ ప్రెగ్నెంట్ వంటి చిత్రాలకు సంగీతం అందించారు. ఈ చిత్రంలో కూడా భావోద్వేగాలను హృదయానికి హత్తుకునేలా మెలోడీగా మలిచారు. పాస్ట్ కర్మ బిల్లు వైఫ్ అంటే గుండె చుట్టూ గ్రిల్లు వైఫ్ అంటే వైఫ్ అంటే. అనంత శ్రీరామ్ తెలుగు సినీ పరిశ్రమలో తన అద్భుతమైన పదాలతో ప్రతి హృదయాన్ని తాకుతూ తెలుగు భాష అందాన్ని ప్రతి పాటలో కొత్తగా వినిపించే ఆయన ఈ చిత్రంలోని అన్ని పాటలను రచించారు. అంతేకాకుండా ఈ సినిమాలో పూర్తి నిడివిగల పాత్రలో అలరించడం మరో విశేషం. ఎడిటర్ గా కోటి గారి షార్ప్ ఎడిట్, ఆర్ట్ డైరెక్టర్ గా రవిబాబు దొండపాటి గారి ఆర్ట్ వర్క్స్ సినిమాకు గొప్ప ఆకర్షణగా నిలిచాయి. ప్రధాన తారాగణంగా బి పవన్ కళ్యాణ్, రాయంచ జంటగా నటిస్తుండగా సప్తగిరి, హాసిని, కసిరెడ్డి, విసిక జంటలు కథలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలానే రాజీవ్ కనకాల, వెన్నెల కిషోర్, విటివి గణేష్, పమ్మిసాయి వంటి నటీనటులు తమ ప్రత్యేక నటనతో సినిమాకు మరింత బలం చేకూరుస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న ఈ పురుష చిత్రం పరిశ్రమలో బిగ్గెస్ట్ ఎంటర్టైనర్ గా నిలవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ టీమ్ పురుష. ద కాస్ట్ అండ్ క్రూ అండ్ అలాగే ప్రొడక్షన్ హౌస్ అందరికీ విషింగ్ దెమ్ సూపర్ సక్సెస్. ప్రొడక్షన్ హౌస్ కూడా ఈ సినిమాతోనే డెబ్యూ చేస్తూ ఉన్నారు. సో మన బత్తుల కోటేశ్వరరావు గారికి, సరస్వతి గారికి, అలాగే ద కంప్లీట్ టీమ్కి శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. ఇక ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్ భరద్వాజ్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. మళ్ళీ రావా, అలాగే ప్రేమ్ ఇష్క్ కాదల్ లాంటి బ్యూటిఫుల్ సినిమాలు, బ్యూటిఫుల్ సాంగ్స్ని అందించినటువంటి శ్రవణ్ గారికి స్వాగతం. అండ్ ఆల్సో ప్రొడక్షన్ డిజైనర్ మన రవి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శ్రవణ్ గారు నమస్కారం అండి. సో వైఫ్స్కి సంబంధించి కొంచెం పాజిటివ్గాను అలాగే కొంచెం నెగటివ్గాను అంటే తిట్టినట్టుగాను వచ్చేటటువంటి పాటల్ని మీరు మంచి సాంగ్స్ కంపోజ్ చేశారు. అఫ్కోర్స్ నేను వైఫ్స్ని రిప్రజెంట్ చేస్తూ ఇక్కడికి వచ్చాను. ముందుగా మీకు పెళ్ళయిందా చెప్పండి. పెళ్ళైందండి. ఓకే, అయితే మనం మాట్లాడుకుందాం. చెప్పారు కదా ఆల్రెడీ, విమెన్ ఆర్ గ్రేట్, యా, ఎస్పెషల్లీ వైఫ్స్. ఓహో, ఇవాళ నేను వచ్చి ఇలా అడుగుతున్నాను కాబట్టి అందరూ మెల్లిగా యూటర్న్ తీసుకొని ఇలా మొదలు పెట్టినట్టున్నారు. ఓకే, మాట్లాడండి సార్, మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రవణ్. వీరు గారు నాకు ముందు నుంచి తెలుసు, డైరెక్టర్ గారు. సో నాకు ఈ అవకాశం ఇచ్చారు. కోటేశ్వరరావు గారికి ఎస్పెషల్లీ థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఆయన వీరు గారిని నమ్మి నన్ను కూడా నమ్మి ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ చేయడానికి ఛాన్స్ ఇచ్చారు. ఈ మూవీ సూపర్ ఎంటర్టైనర్ అండి. ఎస్పెషల్లీ మన పవన్ గారు, సప్తగిరి సార్, కసిరెడ్డి గారు, వీళ్ళందరూ చాలా బాగా చేశారు. పవన్ అయితే అసలు ఆయన ఫస్ట్ సినిమాని ఎవరు అనుకోరు. సో ఇట్స్ అమేజింగ్. ఎస్పెషల్లీ డిఓపి నాకు సతీష్ సార్ ముందు నుంచే తెలుసు. సో ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ. ఓకే, ఈరోజు సభాముఖంగా శ్రవణ్ గారు మీ చెప్పండి మ్యామ్. ఆవిడకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? వద్దులేండి. ఓకే, సరే. మీ ఆవిడ పేరు? కావ్య అండి. తక్కువని చెప్పండి. మీ మ్యారేజ్ డే ఎప్పుడు? మొన్న గుర్తులేదండి. కావేరి సారీ గారు. కావ్య. ఓకే, ఇంటికి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఏంటో చూద్దాం. ఓకేనండి, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సేఫ్గా వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. రవి గారు రవి గారు ఇక్కడ ఆల్రెడీ నించొని ఆలోచిస్తున్నాను. నా వెడ్డింగ్ యానివర్సరీ ఎప్పుడు? నేనేం చెప్పాలి? మీకు పెళ్ళయిందండి? అయ్యిందండి, 2 పిల్లలు కూడా. అవునా? ఎప్పుడు ఎప్పుడు? 99 జూన్ 26th. కరెక్టేనా? ఓకే. బర్త్డే ఏమో అది మీది? బర్త్డే అది మీ బర్త్డే ఏమో? కాదు, మ్యారేజ్ డే. పక్కా. ఒక లవ్ మ్యారేజ్ అంటే అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్ అండి. అరేంజ్ మ్యారేజ్. మీకు బాగా గుర్తుండిపోయింది ఆ రోజు? బాగా గుర్తుంది. ఓకే, వెరీ నైస్ అండి. ఎవ్రీ మ్యారేజ్ డే ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారా మీరు? బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. నేను చేసుకోకపోయినా మా మిస్సెస్ గుర్తు చేస్తుంది. కరెక్ట్, అందుకనే భార్యలు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళు పెళ్లి రోజుల్ని బాగా గుర్తు చేస్తారు.
ఎందుకంటే జీవితాన్న మరువలేము. భార్యలందరూ మంచివాళ్ళు కాబట్టి ఓకే భర్తను బాగా చూసుకుంటారు. ఓకే, భర్తలు కూడా మంచివాళ్ళు కాబట్టి భార్యలు మంచిగా చూసుకుంటారు. మహానుభావుడు. రండి, ఇప్పుడు మీరేం మాట్లాడాలనుకుంటారో మాట్లాడేయండి మొత్తం. అందరికీ నమస్కారం అండి. ఈ మూవీలో నాకు అవకాశం ఇచ్చినటువంటి దర్శక నిర్మాతలకు నాకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశాన్ని నాకు కల్పించడానికి మా కెమెరామెన్ గారు సతీష్ ముత్యాల గారికి ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఎందుకంటే నేను చేసిన ప్రతి సినిమా కూడా ఆయన చాలా హెల్ప్ చేసి ప్రతి సినిమాకి పిలుస్తారు. నాలో టాలెంట్ మరి ఏం గుర్తించారో తెలియదు, కానీ మొత్తానికి నన్ను ప్రత్యేకంగా రవి గారు ఈ సినిమా ముందు చేయండి అని చెబుతుంటారు. అలాగే ఒక 7 ప్రాజెక్ట్ ఇద్దరం కలిసి చేసామండి. అలాగే డైరెక్టర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియగల, ఎందుకంటే ఈ సినిమాలో ఒక ఆర్ట్ డైరెక్టర్గా కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్గా నన్ను ట్రీట్ చేశారు. అలాగే నిర్మాత కోటేశ్వరరావు గారు కూడా ఈ సినిమాకి ఏది అవసరమో అది నాకు ఇచ్చి పని చేయించుకున్నారు. అందుని బట్టి వీరికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. అలాగే ఈ సినిమాలో చేసిన ప్రతి టెక్నీషియన్కి మా ఆర్ట్ డిపార్ట్మెంట్ నుంచి నా అసిస్టెంట్ భాషకి కానీ, అలాగే ఈ సినిమాలో చేసిన ప్రతి టెక్నీషియన్కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుసుకుంటాను. ఎందుకంటే నాతో పాటు సహకరిస్తూ ప్రతి పనిలోనూ కూడా సపోర్ట్ చేస్తూ నన్ను ముందుకు తీసుకెళ్లారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి, చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాగే ఇంకా అద్భుతమైన సినిమాలు మీరు చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమాలోని ఒక బ్యూటిఫుల్ లిరికల్ సాంగ్ని చూసేద్దాము. లెట్స్ హావ్ ద సాంగ్ ప్లీజ్. ఎంత క్యూట్గా, ఎంత బ్యూటిఫుల్గా, ఎంత బాగుంది. ఇంత అన్యోన్యంగా ఉన్నారు మీరు. ఏమైంది బాబు? ఎందుకన్ని గొడవలు వచ్చాయి మీకు? పెద్దవాళ్లతో మాట్లాడలేదా మీరు? ఆల్మోస్ట్ విడాకుల వరకు వెళ్ళారంట. అయ్యయ్యో, ఇవన్నీ తెలిసిన ఒకే వ్యక్తి ఉన్నారు ఇక్కడ, ఎడిటర్ కోటి గారు. ఆయన్ని స్టేజ్ మీదకి పిలిచేస్తే ఆయనకు తెలుసు అసలు గొడవలు ఏం జరిగాయి. ఎందుకంటే సగం గొడవలు లేకుండా చేసేదే ఆయన కత్తిరితో. ఎక్కడున్నారు? ఒక్కసారి మన ఎడిటర్ కోటి గారిని స్టేజ్ మీదకి పంపించండి. రండి కోటి గారు. ఈ ముగ్గురు కపుల్స్ మధ్యలో ఏం జరిగిందో మీకే కరెక్ట్గా తెలుసు. అంటే స్క్రీన్ మీద చూడాలండి. అది ఏమండి? 22 స్క్రీన్ మీద చూడాలండి. 22 స్క్రీన్ మీద చూడ. ఈ డైలాగ్ ప్రాక్టీస్ చేసుకొని వచ్చారా మీరు ఇవాళ? చాలా సంతోషం. ఇప్పుడు నేను అడిగేటువంటి మొదటి ప్రశ్న ఏంటో మీకు తెలుసు కదా? మీకు తెలుసు, మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారు. లేదు. మీ పెళ్లి రోజు ఎప్పుడు? లేదండి. లేదా? ఓ, ఇంకా పెళ్లి కాలేదు మీకు? అయ్యిందండి. కానీ పెళ్లి రోజు గుర్తులేదు. గుర్తుంది. గుర్తుందా? ఓహో, రండి. గుర్తున్నా చెప్పొద్దు అనుకుంటున్నారు ఏమిటో, అదొక సీక్రెట్ అనుకుంటాను. ఓకే, సో మీకైతే ఈ కపుల్స్ మధ్యలో ఎందుకు గొడవ జరిగింది అనేది తెలియదు అన్నారు. ఓకే, బాగానే ఉంది. కానీ వీళ్ళకి సూపర్ పవర్స్ ఉన్నాయా? అంటే సిచ్యువేషన్ బట్టి వచ్చేస్తుంటాయి. ఓకే, అంటే కోపంతో వస్తుంటాయి. ప్రతి భర్తకి అలాంటి సూపర్ పవర్స్ ఉంటే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారా? ప్రతి భర్తకి అలాంటి సూపర్ పవర్స్ ఉంటే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారా? వద్దులేండి. ఇవాళ అందరూ చాలా ఆచితూచి మాట్లాడుతూ ఉన్నారు, ఎందుకంటే తర్వాత ఇంటికి వెళ్ళాలి కాబట్టి. ఓకే, మీరు మాట్లాడండి. థ్యాంక్ యూ అండి హీరో గారు ఈ సినిమా ఇచ్చినందుకు. అలాగే ప్రొడ్యూసర్ గారికి కూడా థ్యాంక్ యూ అండి. అయిపోయింది. ఇంత పెద్ద స్పీచా? ఇలాగైతే నేను ఇంటికి 9:30 కల్లా వెళ్ళిపోతాను. థ్యాంక్ యూ కోటి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సినిమాలోని బ్యూటిఫుల్ సాంగ్ ఒకటి మనం చూసాము. మన శ్రవణ్ గారి కంపోజిషన్లో వచ్చినటువంటి బ్యూటిఫుల్ నంబర్. అండ్ అనంత్ శ్రీరామ్ గారు అంతే బ్యూటిఫుల్గా అన్ని పాటల్ని రాశారు. అండ్ అలాగే నాకు గట్టి కాంపిటీషన్ ఇవ్వడానికి ఇక్కడ హీరోయిన్స్ కూడా వచ్చేస్తున్నారు. రాయంచా, విషిక, హాసిని. జస్ట్ మన గ్లామర్ గురించి మాట్లాడుతున్నాం. అలాగే ఈరోజు గెస్ట్గా మన రాంభాయి కూడా వచ్చింది. తేజస్వి రాంభాయ్, వెరీ హార్టీ వెల్కమ్ టు యూ. సో ఈరోజు మనందరి కోసం ఒక బ్యూటిఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్తో సుమన్ టీం వాళ్ళు వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. సినిమాలోని ఒక బ్యూటిఫుల్ సాంగ్తో లెట్స్ వెల్కమ్ దెమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. One, two, 1, 2.
సూపర్ సుమన్ టీమ్, బాయ్స్ అండ్ గర్ల్స్, సూపర్ పర్ఫార్మెన్స్. మన శ్రవణ్ గారు ఇచ్చినటువంటి మ్యూజిక్కి, అలాగే ఆనంద్ శ్రీరామ్ గారు రాసినటువంటి లిరిక్స్కి, సాంగ్లో ఉండేటువంటి ఎనర్జీకి పూర్తి న్యాయం చేశారు. ఓకే, సో ఈరోజు మన ఈ సినిమా టాపిక్ అంతా కూడా హస్బెండ్స్ వర్సెస్ వైఫ్స్ కాబట్టి, ఇక్కడ వచ్చినటువంటి మన బ్యూటిఫుల్ గర్ల్స్ని అంటే రిప్రజెంటింగ్ ద వైఫ్స్ కాబట్టి వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాం. సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ రాయంచా, అలాగే హాసిని, విషిక అండ్ ఆల్సో తేజస్వీరావు కూడా. వీళ్ళని ఒక్కసారి అంటే ఈరోజు సపోర్టివ్గా మన రాంబాయి కూడా వచ్చేస్తుంది స్టేజ్ మీదకి. ఈ నలుగురిని అడిగి తెలుసుకుందాము కొన్ని క్లిష్టమైన కష్టమైనటువంటి ప్రశ్నలకి సమాధానం. మైకులు ఇచ్చేసారా? ఓకే, మా దగ్గర ఉండే ఒక 2-3 మైకులతో అడ్జస్ట్ అవ్వండి. ఓకే, 1 పిక్చర్ ప్లీజ్. ఎస్, ఆల్ ద బ్యూటిఫుల్ హీరోయిన్స్. నేను కూడా. ఓకే, స్మైల్. వావ్, అందరూ సేమ్ ఏజ్ గ్రూప్లో ఉన్నారు. సో నైస్, వెరీ. తీసుకోండి. బా, కొన్ని లైట్స్ ఆఫ్ చేసేసేయచ్చు, ఎందుకంటే మొత్తం లైటింగ్ అంతా ఇక్కడే కనిపిస్తుంది. సో వెరీ బ్యూటిఫుల్. మీ అందం రహస్యం ఏంటి? మా అందం రహస్యం మీ వ్లాగ్స్ ఫాలో అవుతానండి. మీ బ్యూటీ సీక్రెట్స్ చూసి మెయింటైన్ చేసి. చూడండి మరి, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సుమా. ఓకే, థ్యాంక్ యూ. మీది? మీ గ్లామర్ సీక్రెట్? మొగుడిని కొట్టడం. మీ మొగుడు అంటే కసిరెడ్డి సినిమాలో పాపం ఎక్కువ కొట్టినట్టున్నారు, రాలేదు ఇక్కడికి. పాపం కసిరెడ్డి నీ పేరులోనే ఉంది, కానీ ఈ అమ్మాయి కసిగా కొట్టేస్తున్నట్టుంది. నేను తేజస్వి, నీ గ్లామర్ సీక్రెట్? రాంబాయ్? స్మైల్ అంతే. స్మైల్. ఓ, ఒక స్మైల్ ఇచ్చేస్తే సరిపోతుంది. హాసిని? షాపింగ్ అండి. ఓ, పాపం మీ హస్బెండ్ క్యారెక్టర్ సప్తగిరి గారు, అందుకే నా హస్బెండ్ వచ్చారు, విషిక హస్బెండ్ రాలేదు. అవును, ఎందుకంటే మీకు ఎప్పుడైనా సరే హస్బెండ్ పక్కన ఉన్నా లేకపోయినా క్రెడిట్ కార్డు ఉండాలి. తెచ్చారా క్రెడిట్ కార్డు? ఓకే, సరే. అయితే నేను కొన్ని వర్డ్స్ చెప్తాను మీకు. యాక్చువల్లీ అది కాదు దాని మీనింగ్, వాళ్ళు చెప్పినప్పుడు దాని అసలు అర్థం ఏంటో మీరు చెప్పాలి. ఓకే, అంటే హస్బెండ్స్ చెప్పేటువంటి పదాలకి అసలు అర్థాలు ఏంటో మీరు చెప్పాలి. ఓకే, నేను ఆఫీస్లోనే ఉన్నాను అంటే అర్థం ఏంటి? ఎవరైనా చెప్పొచ్చు నలుగురిలో. ఫ్రెండ్స్తో తాగుతున్నాను. వావ్, రైట్ ఆన్సర్. గివ్ హర్ 50 పాయింట్స్. ఒక సగటు భర్త అక్కడ చప్పట్లు కొట్టాడు, మిస్టర్ సప్తగిరి. ఎస్, వెరీ గుడ్. మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, మీరు కూడా చప్పట్లు కొట్టచ్చు. ఎస్. నెక్స్ట్ వన్, నీ మేకప్ చాలా బాగుంది అంటే? నువ్వు చాలా అసహ్యంగా ఉన్నావు. ఏంటిది మా ఆయన చెప్పినట్టు చెప్పావు? ఈరోజు క్రికెట్కి వెళ్ళాలి ఫ్రెండ్స్తో. ఏంటి? ఈరోజు క్రికెట్కి వెళ్ళాలి ఫ్రెండ్స్తో. ఓ, అందుకని నీ మేకప్ బాగుందని పొగిడాడు. ఓ, ఈ 2 ఆన్సర్స్ చాలా బాగున్నాయి. హస్బెండ్స్ ఎప్పుడైనా కావాలంటే వాడుకోండి. నేను ట్రాఫిక్లో ఇరుక్కున్నాను నిజంగా అంటే? వేరే కంట్రీలో ఉన్నాడు. వేరే కంట్రీలో ఉన్నాడు, రాడప్పుడే. ఎందుకో దీనికి మీ సినిమాటోగ్రఫర్ గారు బాగా ఫీల్ అవుతున్నారేంటి? కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. హాసిని, మీరు కూడా ఉన్నారు, మైక్లో చెప్పండి. దీని అర్థం ఏంటంటారు? ట్రాఫిక్లో ఇరుక్కున్నాను అంటే? అంటే ఇంకా ఆఫీస్ నుండి స్టార్టే అవ్వలేదు. ఆఫీస్ నుంచి స్టార్టే అవ్వలేదు. ఓకే, ఇదైతే తేజస్వికి ఇవ్వండి ఒకసారి మైకు. అయ్యయ్యో, ఫోన్ సైలెంట్లో ఉండిపోయింది, నేను చూసుకోలేదు అంటే? చూసుకున్నాను, కావాలని ఎత్తలేదు. అయినా ఎన్నిసార్లు ఎత్తాలి నీ ఫోను? పొద్దున్న నుంచి 10 సార్లు చేస్తావు, పని లేదా ఏంటి నీకు? సైలెంట్ మోడ్లో పెట్టా నీ ఫోన్ వచ్చిన తర్వాత. ఓకే, సరే. నెక్స్ట్ ఎవరైనా చెప్పచ్చు. నువ్వు చెప్పే ప్రతి మాట నేను వింటున్నాను అని హస్బెండ్ అంటే దాని అర్థం ఏంటి? నాకు నిద్ర వచ్చేస్తుంది ఇప్పుడు. నాకు నిద్ర వస్తుంది, నన్ను పడుకోని ప్లీజ్. ఓకే, ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. హస్బెండ్స్ చాలా ఎక్కువగా చెప్పేది. నేను బాత్రూమ్కి వెళ్ళి 5 నిమిషాల్లో బయటకు వచ్చేస్తా. సినిమాలో కొంపతీసి ఏమైనా డైలాగులు ఉన్నాయా ఏంటి? కళ్యాణ్కి ఉన్నాయి. మిస్టర్ కళ్యాణ్ ఉన్నాయా? ఓకే, అంటే ఏంటి? చాటింగ్ చేస్తుంది. చాటింగ్ లేదు కాదంట. ఐ థింక్ ఒక గంట నాకు నీ నుంచి బ్రేక్ కావాలి, సో నేను బాత్రూమ్. నీకు ఎలా ఇంత నాలెడ్జ్ వచ్చింది?
పక్కింటి వాళ్ళని చూసా. ఇందుకే నేను మైక్ తీసుకో. ఓకే, నాకు అస్సలు టెన్షన్ లేదు. నువ్వు ఉంటేనే నాకు విరక్తి, టెన్షన్, బీపీ బీపీ అన్నీ వస్తున్నాయి. వెరీ గుడ్, మీరు చాలా బాగా ఆన్సర్ చేశారు వీటన్నిటికీ కూడా. సో ఆల్మోస్ట్ హస్బెండ్స్ మీరు అనుకుంటున్నారు మీరు చెప్పే వాటికి వీళ్ళకి అర్థాలు తెలియట్లేదు అని, కానీ పెళ్ళి కానటువంటి వీళ్ళకే తెలుస్తుంది అంటే పెళ్ళైనటువంటి మా అలాంటి వాళ్ళకి ఎంత బాగా తెలుస్తుందో. ఓకే, మ్యారేజ్ అయిన తర్వాత లవ్ ఇంపార్టెంటా, పేషెన్స్ ఇంపార్టెంటా? పేషెన్స్ ఇంపార్టెంట్. ఎందుకు? అప్పుడు లవ్ ఉండదు. అక్కడ చూడు ఒకసారి శ్రవణ్ భరద్వాజ్ గారికి ఇందాకే 2 సార్లు వాళ్ళ ఆవిడ ఫోన్ చేసేసింది, ఏం పెళ్లి రోజు గుర్తులేదా అని. పేషెన్స్ ఎక్కువ ఉండాలి మ్యామ్. పేషెన్స్ ఎక్కువ, కలిసి ఉంటారు కదా, సో ఎక్కువ ఓపిక ఉండాలి. ఓపికగా ఉండాలి. ఓకే డన్. ఇంట్లో వైఫై స్ట్రాంగ్గా ఉండాలా, అండర్స్టాండింగ్ స్ట్రాంగ్గా ఉండాలా? వైఫై స్ట్రాంగ్గా ఉండాలి. వైఫై స్ట్రాంగ్గా ఉండాలి. వైఫై స్ట్రాంగ్గా ఉంటే రీల్స్ చూస్తూ ఎవరికి వాళ్ళు బిజీ ఉంటారు, అండర్స్టాండింగ్ ఆటోమేటిక్ ఉంటుంది. ఎంత మంచిగా చెప్పావు అసలు, బ్రైట్ ఫ్యూచర్. ఓకే, సూపర్ గర్ల్స్, మీరు చాలా బాగా ఆడారు. ఇందులో మీరు యువర్ విత్ పవన్ కళ్యాణ్తో పేరుగా చేస్తున్నారు, అండ్ విషిక ఏమో సప్తగిరి గారికి పేరుగా చేస్తున్నారు, అండ్ హాసిని హాసిని సప్తగిరి గారి పేరు, విషిక కసిరెడ్డి. అని తలుపుతావేంటి నువ్వు మరి? ఓకే, సో హాసిని నమస్కారం. సో హాసిని మాత్రం స్టేజ్ మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ మిగిలిన వాళ్ళు ముగ్గురిని కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. అండ్ ఎస్ హాసిని, ఫర్ యువర్ స్పీచ్ ప్లీజ్. విషింగ్ యూ సూపర్ సక్సెస్. హలో, అందరికీ నమస్కారం. నాకు ఫస్ట్ టెన్షన్ వచ్చేస్తుంది, ఏం మాట్లాడాలి మ్యామ్. వద్దు, రిలాక్స్డ్గా ఉండు, అంతా మనవాళ్లే. చూడు అక్కడ ఎదురుగా కూర్చున్నటువంటి ఈ సినిమాతో డెబ్యూ చేస్తున్న మన పవన్ కళ్యాణ్ భక్తులకి నీకన్నా ఎక్కువ టెన్షన్గా ఉంది. కరెక్ట్, కాబట్టి నువ్వు రిలాక్స్డ్గా ఉండు. ఓకే, సో అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన అందరి గెస్ట్కి థ్యాంక్ యూ అండి. మా గురించి మీ వాల్యుయబుల్ టైం ఇచ్చి మాకు మా స్పీచ్ వినడానికి, మా ప్రోగ్రామ్ చూడడానికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ స్పెషలీ వన్ థింగ్ మ్యామ్, మీ గురించి సుమా మ్యామ్ బిజీగా ఉన్నారు. సుమా మ్యామ్ గురించి మాట్లాడుతున్నాను నేను. చెప్పు. ఐ రియలీ లవ్ ఇట్, యూ కెన్ టెల్ ఎనీథింగ్ ప్లీజ్. సుమా మ్యామ్, మీరు నా విష్ లిస్ట్లో ఉన్నారు. నేను నా డ్రీమ్ ఎప్పుడన్నా మీరు నా ఇంటర్వ్యూ చేస్తారు అని, అది ఫుల్ఫిల్ అయింది. సెకండ్ నాని గారితో సినిమా చేయాలని, అది కూడా మేబీ పక్కా అవుతుంది. సో అది నేను కోరుకుంటున్నాను. ఈ మధ్య మొత్తం మేనిఫెస్టేషన్ జమానా నడుస్తుంది. అవును, చాలా మేనిఫెస్టేషన్ కంప్లీట్ అవుతాయి మ్యామ్. మేనిఫెస్టేషన్ ఎస్, మీతో మీతో కలవడం అది కూడా 2 times అంటే చాలా వర్క్ అవుతుంది. దే పేడ్ నో. అయితే ప్రొడ్యూసర్ సార్కి థ్యాంక్ యూ సార్. మీరందరూ మాకు అమ్మాయిలా చూసుకున్నారు. అండ్ ఫస్ట్ థింగ్ సార్ అన్నారు, ఏ అమ్మాయికి కూడా ఏం ఇబ్బంది రాకుండా చూసుకోండి అని అన్నారు. సేమ్ అలానే చూసుకున్నారు, మీ అమ్మాయిలా చూసుకున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైరెక్టర్ సార్ గురించి మాట్లాడతాను. స్టార్ట్ ఎలా చేశారో ఎండ్ కూడా అలానే చేశారు, అదే స్మైల్తో, అదే హంబల్నెస్తో. సో థ్యాంక్ యూ సార్, అండ్ మీకు ఆల్ ద బెస్ట్. ఈ సినిమా చాలా హిట్ అయ్యి చాలా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. అండ్ డిఓపి సార్, మీరు మా అందరికీ ఇంత అందంగా చూపెట్టడానికి కారణం మాత్రం మీరే. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సప్తగిరి సార్, మీ గురించి ఒక ఇన్సిడెంట్ చెప్తాను. నేను ఒక ఆఫీస్కి వెళ్ళాను, అంటే మూవీ మీటింగ్కి. అక్కడ వెళ్ళిన తర్వాత సప్తగిరి సార్ అన్నారు, ఆ అమ్మాయి సనాతని ధర్మం చాలా మెయింటైన్ చేస్తుంది, అండ్ ఆ అమ్మాయికి మీరు వర్క్ ఇవ్వాలి. ముంబై నుండి వచ్చింది, తెలుగు నేర్చుకుంది, కష్టపడుతుంది, తెలుగు అమ్మాయిలా ఉంటుంది. సో మీరు తప్పకుండా ఆ అమ్మాయికి వర్క్ ఇవ్వాలి అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను లేకపోయినా కూడా అక్కడ మీరు నా గురించి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా టీంలో ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్ యూ చెప్తున్నాను. మేకప్ మ్యాన్ అయినా, హెయిర్ డ్రెస్సర్ అయినా, మా అందరి కాస్ట్యూమర్ అందరికీ పేరున థ్యాంక్ యూ. అండ్ వైష్ణవి, నీతో వర్క్ చేసి, విషికతో వర్క్ చేసి థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఇద్దరు సిస్టర్స్లా దొరికారు. అండ్ స్పెషల్లీ పవన్ గురించి చెప్తాను నేను.
చాలా షై. ఇప్పుడే సిగ్గుపడుతున్నారు అక్కడ కూర్చొని. చాలా అంటే చాలా షై. ఏం భయపడకు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 2 seconds ఉంటుంది, తర్వాత పోతుంది. సో నువ్వు చాలా చాలా బాగా చేసావు ఈ సినిమాలో. ఫస్ట్ సినిమా అయినా కూడా చాలా చాలా బాగా చేసావు. అండ్ మేము నీ నెక్స్ట్ సినిమాలో లేకపోయినా మా సపోర్ట్ మాత్రం నీకు ఎప్పుడు ఉంటుంది. ఎప్పుడు కాల్ చేసి ఏం చేయాలి అడగచ్చు, మాకు వచ్చినంత మాత్రం నేర్పిస్తాం మేము. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ విషిక హస్బెండ్ ఇక్కడికి రాలేదు, సో కసిరెడ్డి సార్ గురించి కూడా మాట్లాడుతున్నాను. చాలా స్పోర్టివ్గా ఉంటారు, చాలా జోవెల్గా ఉంటారు, రాగానే మస్తీ చేస్తారు. సో సార్కి కూడా థ్యాంక్ యూ మాకు ఇంత సపోర్ట్ చేసినందుకు. అండ్ వెన్నెల కిషోర్ సార్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము అందరం మీతో పనిచేసాం, మా అదృష్టం. అండ్ అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ హాసిని, అండ్ విషింగ్ యూ సూపర్ సక్సెస్. ఇంకా చాలా సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అండ్ అలాగే ఈ సినిమాలో చేసినటువంటి సంధ్యాని వేదిక మీదకి సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాము టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. సంధ్య, టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఈ సినిమాలో మనం పోస్టర్లో చూస్తున్నాం కదా, వీళ్ళకి సూపర్ పవర్స్ ఇచ్చారు మా వీరు గారు. అంటే హస్బెండ్స్కి మాత్రమేనా సూపర్ పవర్స్, వైఫ్స్కి లేవా అని మేము అందరం అడుగుతున్నాం. హస్బెండ్స్కి కావాల్సి వచ్చిందంట సూపర్ పవర్స్, వైఫ్స్కి ఆల్రెడీ ఉన్నాయి అని చెప్పారు. హాయ్ సంధ్య. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. నాకు ఇది ఫస్ట్, నేను స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం. సో నేనేమన్నా తప్పు మాట్లాడితే ఐఎమ్ సో సారీ. నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి అండ్ డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అలానే నాతో పాటు నేను వాళ్ళతో పాటు వర్క్ చేసినందుకు కో ఆర్టిస్టులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలానే నన్ను బాగా చూపించినందుకు డిఓపి సార్, మీకు చాలా థ్యాంక్స్. అలానే నా స్పీచ్ మీరు ఎంత ఓపిక్గా వింటున్నందుకు మీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. సో నేనేమన్నా తప్పు మాట్లాడుంటే ఐఎమ్ సో సారీ. నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇన్ని థ్యాంక్ యూలు చెప్పినందుకు నీకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సంధ్య. ఓకే, సో అలాగే ఈ సినిమాలో మనకి ఆల్రెడీ ఈ గడుసు పిల్ల కమిటీ కుర్రోళ్ళ సినిమాతో బాగా తెలుసు. సో విషికాని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. విషిక ఈ సినిమాలో హస్బెండ్ని ఒక రేంజ్లో టార్చర్ పెట్టింది అని విన్నాము. అది ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మే 22న మనం థియేటర్కి వెళ్ళి చూడాల్సిందే. హలో అండి, అందరికీ నమస్కారం. ముందుగా థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్. ఐల్ స్టార్ట్ విత్ వీరు సార్. థ్యాంక్ యూ సో మచ్ వీరు సార్. వీరు సార్ దగ్గర ఒక బెస్ట్ క్వాలిటీ ఉందండి, నేను చాలా రేర్గా చూసాను అది. అతను స్టోరీ బోర్డ్ ప్రిపేర్ చేస్తారు. నాట్ ఓన్లీ ఒక్క సీనో 2 సీన్లో కాకుండా సినిమా మొత్తం ప్రతి ఒక్క సీన్, ప్రతి ఒక్క షాట్ అతనే దగ్గరుండి స్టోరీ బోర్డ్ క్రియేట్ చేయడం అన్నది చాలా పెద్ద విషయం. థ్యాంక్ యూ సో మచ్ వీరు సార్ ఫర్ చూసింగ్ మీ యాజ్ గీత. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆర్ ప్రొడ్యూసర్ సార్ కోటి సార్, థ్యాంక్ యూ సో మచ్. హాసిని చెప్పినట్టు నిజంగానే మమ్మల్ని బంగారు బొమ్మలా చూసుకున్నారు షూటింగ్ మొత్తం. అండ్ థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. అండ్ ఇలానే ఇంకా మరి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు తీయాలి మీరు, అండ్ మమ్మల్ని కూడా మర్చిపోకుండా మళ్ళీ సినిమాలు మీ సినిమాలో పెట్టుకోవాలని కోరుకుంటున్నా. సతీష్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇంత బ్యూటిఫుల్ అవుట్పుట్ ఇచ్చినందుకు. అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ రవి సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ వండర్ఫుల్ సార్. నాకు వైఫ్ అంటే సాంగ్ చాలా ఇష్టం. జాలిపడ్డది ఎవరు నాకు కొంచెం పర్సనల్గా టచ్ అయింది సాంగ్, అది నాకు చాలా నచ్చింది. కమింగ్ టు అవర్ కో స్టార్స్, Raincha, she's so beautiful, she's talented. I wish you all the best, Raincha. And Hasini, ముంబై నుంచి వచ్చిన తెలుగు నేర్చుకొని ఇండస్ట్రీలో చేద్దామని వచ్చింది. ఐ రియల్లీ విష్ యూ ఆల్ ద బెస్ట్ హాసిని, అండ్ యూ లుకింగ్ సో బ్యూటిఫుల్. పక్కా తెలుగు అమ్మాయిలా ఉన్నావు. నా గురించి చెప్పాలంటే నేను కమిటీ కుర్రోలు చేశాను, కోట్ చేశాను. బట్ ఈ మూవీ నాకు కొంచెం స్పెషల్, ఎందుకంటే గీత అండ్ విషిక చాలా దగ్గరగా ఉంటారు. అంటే బయట చిన్న వాటిని కొట్టాను, బట్ ఇందులో కొంచెం ఎక్కువ మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాను. సప్తగిరి గారు, ఇట్ వాజ్ సో ఫన్ సార్. ఆన్సెట్ మీతో ఎక్కువ సీన్ మన ఇద్దరికి లేవు కాబట్టి ప్రమోషన్స్ అప్పుడు నేను చాలా ఎంజాయ్ చేశాను మీ ఎనర్జీ. అండ్ రాజ్ కుమార్ గారు ఇక్కడ లేరు. విల్ మిస్ యూ రాజ్ కుమార్ సార్. ఇట్స్ స్టార్టింగ్ వీరు సార్ నాకు నీ పేరు రాజ్ కుమార్ అనగానే
అతను కామెడీ టైమింగ్కి కానీ అతను ఎక్స్ప్రెషన్స్కి కానీ నేను మార్క్ చేయాలి అనుకున్నా. ఐ హోప్ ఐ డిడ్ ద బెస్ట్. పవన్ కళ్యాణ్, కంగ్రాచ్యులేషన్స్ అండ్ వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. తేజుకి నేను చెప్పాను అనమాట, ఇలా ప్రీ రిలీజ్ 18th ఉంది, మనం వెళ్ళాలి అంటే నేను వెళ్ళాలి అని కూడా చెప్పలేదు. సరే వెళ్ళిపోదాం, నువ్వు ఏ డ్రెస్ వేసుకుని నేనే వేసుకోలేదు. నేను అన్నా, తేజు ఇప్పుడు నువ్వు హీరోయిన్ కదా, మా సార్ వచ్చి ఇన్వైట్ చేస్తారు అని. సో అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటుంది పాప, నేను గుర్తు చేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ తేజు ఫర్ కమింగ్. I really love you. You know what I mean. I really love you and I'm so proud of you. Thank you so much for coming to the event. Suma ma'am. నేను నీ డ్రీమ్లో వచ్చాను. కాదు, మీ నుంచి నాకు బెస్ట్ కాంప్లిమెంట్ కమిటీ కుర్రోల్ ప్రీ రిలీజ్ అప్పుడు మీరు ఇచ్చారు. ఈ అమ్మాయి దగ్గర నుంచి మైక్ తీసుకోండి, యాంకరింగ్కి పోటీ వచ్చేస్తుందని. ఇప్పుడు కూడా తీసుకోండి. మ్యామ్, కమిటీ కుర్రోల్ ప్రీ రిలీజ్కి మీరు వచ్చారు, సూపర్ హిట్. నా లైఫ్లో ది బెస్ట్. కోర్టు ప్రీ రిలీజ్కి వచ్చారు, సూపర్ హిట్. ఎక్స్పెక్టేషన్స్ కొంచెం నా మీద పెంచుతున్నావు. ఇప్పుడు పురుషాకి కూడా వచ్చారు, ఇది కూడా సూపర్ హిట్. డెఫినెట్లీ హిట్ అవ్వాలని తప్పకుండా కోరుకుంటాను. నేను చేసేటువంటి ప్రతి మూవీ చాలా బాగుండాలని, ఇండస్ట్రీ చాలా బాగుండాలి అని కోరుకునే వాళ్ళలో టాప్ నంబర్ 1 పొజిషన్లో ఉంటాను. నాకు కొంచెం మీరు సెంటిమెంట్గా మారారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ విషిక. విషింగ్ యూ సూపర్ సక్సెస్. థ్యాంక్ యూ. సమ్మర్ చాలా గట్టిగా ఉందండి బయట, అసలు చాలా చిరాగ్గా, చాలా ఫ్రస్ట్రేటెడ్గా. అసలు హాలిడేస్ కూడా ఇచ్చేసారు పిల్లలకి. అవును, నీకు పిల్లలకి హాలిడేస్ ఇస్తే నీకేంటి సంబంధం? వాళ్ళ పిల్లలకి మ్యామ్, వాళ్ళ పిల్లలు పాపం ఇరిటేట్ అయిపోతున్నారు, వాళ్ళకి కొంచెం రిలాక్స్ చేయాలి కదా. అవును, May 22 రిలాక్స్ చేయించేస్తున్నాం. కరెక్ట్. థియేటర్స్కి వచ్చేయండి May 22. ఫ్యామిలీ అందరు రండి, మా ఫ్యామిలీతో మేము వస్తున్నాం, మీరు ఫ్యామిలీతో మీరు రండి. మీ ఫ్యామిలీతోనే ఫుల్ మీల్స్, చల్లగా ఏసీలో కూర్చొని 2 hours ఫుల్గా నవ్వుకుంటారు. ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్ అవర్ మూవీ పురుషః. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక పని చేద్దాం, ఒక సాంగ్ ఇంకా లాంచ్ అవ్వలేదంట, ఆ సాంగ్ మనం తేజస్వితో లాంచ్ చేయించేద్దాం. ఓకే తేజస్వి, నువ్వు ఇంటి నుంచి పట్టుకొచ్చిన మైక్ నీ పక్కనే ఉంది, కూర్చో, అక్కడే కూర్చొని నువ్వు చెప్పేసేయచ్చు. పక్కకు వచ్చి. ఎస్, నీకు తెలుసు ఏం చెప్పాలో, చిన్నప్పటి నుంచి చూసి పెరిగావు, చెప్పు. సాంగ్ లాంచ్. వావ్, యు డిడ్ ఇట్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పటి వరకు రిలీజ్ అయినటువంటి సాంగ్స్, టీజరు అంతా చూసి ఏదో మీలో మీకు చిన్న గొడవ ఏదో అయ్యింది అనుకున్నామే కానీ ఇది చాలా పెద్ద గొడవే, పైగా ఇంటర్నేషనల్ గొడవ ఇది. అయ్యయ్యయ్యో, ఎంత అన్యాయం జరిగిపోయింది రాయంచా నీకు. నిజంగా పాపం తెలియకుండా ప్రేమించేసినట్టున్నావు. ఏది ఒకసారి స్టేజ్ మీదకి రా, ఏంటో విందాం, వచ్చేసేయ్. అవును, ఆ అమ్మాయి రాలేదేంటి వాళ్ళ ప్రీ రిలీజ్కి? కళ్యాణ్, పేరేంటి తనది? ఏంటి, గ్యామియా? వాళ్ళ బ్రదర్ అయితను కాదా? ఓకే. ఏంటమ్మా, నీకు ముందే తెలుసా? తెలుసు. తెలిసే చేసుకున్నావా? ఇప్పుడు తెలుసు కానీ ముందు తెలియదండి. అబద్ధాలు చెప్పాడన్ని. చెప్తారమ్మా, చెప్తారు, అందుకనే ఆచి తూచి పెళ్లి చేసుకోమని చెప్పారు పెద్దవాళ్ళు. ఓన్లీ ఆచి పెళ్లి చేసుకున్న తూచి. అయ్యో, 1000 అబద్ధాలు ఆడైనా పెళ్లి చేసుకోమని చెప్పారు అవతల, అందుకనే చేసేసుకున్నాడు నిన్ను. అవును. ఎంత కష్టం వచ్చిందమ్మా నీకు. ఎక్కడ అమ్మాయి, రష్యానా అమెరికానా? బ్రెజిలా? ఓకేలే, అటువైపు బాగానే గొడవలు అయిపోద్దాయని నేనే రావద్దన్నాను. రావద్దని చెప్పేసావా? కొట్టేసుకుంటాం కదా మరి ఇక్కడ ఉంటే. అవును, నా హస్బెండ్ మరి అక్కడ సాంగ్ చూస్తే నాకు బాధేదా? అవును, అందుకే రావద్దు. వర్క్ మీద వచ్చిందా ఇక్కడికి? ఎస్. ఏంటో ఏం వర్క్లో ఏంటో. సరే మాట్లాడు నువ్వు. నేను మైక్లో చెప్పలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమా గారు, మీ స్టేజ్ మీద ఉంటే మాకు ధైర్యం అండి. అయ్యో పిచ్చి తల్లి, బ్రెజిల్లో అమ్మాయి ఉంది, మాట్లాడు. మళ్ళీ సుమ గారు, నేను మిమ్మల్ని డ్రీమ్లో చూసా, మేనిఫెస్ట్ చేశా కాదు. ఆ అమ్మాయి పేరేంటో చెప్పు ముందు నాకు. గ్యాబీ రాక్. గ్యాబీ రాకా? ఓ ఓకే, రాకింగ్ అనమాట. So first of all, I want to thank everyone who came here today, and a big thanks to press and media for always supporting and encouraging our film. Starting with my producer sir, honestly I'll always be grateful for him because he's the person who strongly believed that I should be the heroine of this film. నేను ఫస్ట్ కళ్యాణ్ ప్రొడక్షన్స్కి ఆఫీస్కి ఆడిషన్కి వెళ్ళినప్పుడు
నాకు చెప్పిన స్టోరీ వేరే, డైరెక్టర్ వేరే, నరేషన్ మొత్తం వేరే. కానీ ఏదో చిన్న చిన్న ఇన్కన్వీనియన్స్ వల్ల ఆ మూవీ ఆగిపోయింది. సో నాకు ఒక 1 month తర్వాత సేమ్ ప్రొడక్షన్ నుంచి మళ్ళీ కాల్ వచ్చింది, ఇంకో ఫిలిం ఉందమ్మా, ఇంకో స్టోరీ ఉంది, కొత్త డైరెక్టర్, సేమ్ హీరో అని చెప్పారు. కానీ వీరు సార్ ఎక్కడో ఆలోచించారనుకుంటా, ఈ అమ్మాయిని పెట్టాలా వద్దా ఈ సినిమాలో అని. కానీ మా ప్రొడ్యూసర్ సార్ మాత్రం అందరికన్నా స్టాండ్ తీసుకున్నారు. తెలుగు అమ్మాయి, మంచి టాలెంటెడ్ అమ్మాయి, మనమే సపోర్ట్ చేయాలనేసి నన్ను ఎంకరేజ్ చేసి ఈ మూవీలో నన్ను హీరోయిన్గా పెట్టుకున్నందుకు చాలా 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 థ్యాంక్ యూ సార్. అండ్ నెక్స్ట్ డైరెక్టర్ సార్ వీరు సార్ ఎలా అంటే సీతమ్మ వాకిట్ల సిరిమల్లె చెట్ల రేలంగి మామయ్య. సెట్లో అయినా ఎవరైనా ఆనందంగా ఉన్నప్పుడు నవ్వుతారు, మా డైరెక్టర్ కోపం వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ నవ్వుతారు. చాలా పేషెన్స్, కామ్, కంపోజ్డ్ పర్సన్. సార్ మీ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. And thank you so much for this opportunity, and thank you for supporting me throughout this journey. And next my DOP sir, Satish Mutyala sir, thank you so much for making every frame look so beautiful. Nan chala andanga chupicharu. Thank you so much sir. And my music director sir, మీ మ్యూజిక్, మీ సాంగ్స్, మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మా పురుష మూవీకి ఎక్కువ లైఫ్ ఎమోషన్ ఇచ్చారు. అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ సార్ రవి సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవ్రీవన్, మా మూవీలో అందరూ ఒక మేకప్ నుంచి, కాస్ట్యూమ్ నుంచి, ఆర్ట్ టెక్నీషియన్, అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ పార్డన్ మీ ఇఫ్ ఐ మిస్ సమ్వన్స్ నేమ్. అండ్ then coming to my cast, first of all I want to thank all the seniors and experienced actors మా మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళందరికీ, సప్తగిరి సార్కి, రాజ్ కుమార్ సార్కి, వెనల్ కిషోర్ గారికి, వీటీవీ గణేష్ గారికి, అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నేను నా ఫస్ట్ రిలీజ్ అయ్యే మూవీలోనే మీ అందరితో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫీలింగ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. అండ్ నెక్స్ట్ మా హీరో పవన్ కళ్యాణ్ చాలా బిజీగా ఉన్నాడు అక్కడ, సినిమాలో అంతే, ఇక్కడ కూడా అంతే. సో తన ఈ ఫిలిం డెబ్యూ తనది, కానీ ఎక్కడ మూవీలో తను ఒక డెబ్యూ హీరో అనేసి ఎక్కడా కనబడదు. చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్ అండ్ జెన్యున్లీ ఒక కో యాక్టర్లా కాకుండా మంచి ఫ్రెండ్ అయ్యాడు నాకు ఈ మూవీలో. అండ్ నెక్స్ట్ విష్కా అక్క, హాస్ని అక్క, దిస్ ఫిలిం గేవ్ మీ 2 wonderful sisters. Thank you so much for caring me, supporting me. ఫన్ వీళ్ళతో ఇద్దరితో ఉంటే నాకు ఏదైనా కొంచెం మూడ్ ఆఫ్ అయినా, భయం వేసినా వీళ్ళిద్దరిని చూస్తే ఓకే హ్యాపీ, కొంచెం నన్ను మూడ్ లైట్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్, యాజ్ ఐ ఆల్వేస్ సే, నేను ముందు ఈవెంట్లో కూడా చెప్పాను, నేను ఇలాంటి క్యారెక్టర్ నా కెరీర్ స్టార్టింగ్లోనే చేయడం ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్, నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ బిఫోర్ ఐ కంప్లీట్ మై స్పీచ్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. చిన్న ప్రొడ్యూసర్స్ అయినా, చిన్న డైరెక్టర్స్ అయినా ఒకే ఒక థాట్తో ఇండస్ట్రీలోకి వస్తారు. వాళ్ళ దగ్గర ఒక మంచి స్క్రిప్ట్ ఉండి, మేము ఈ సినిమా తీస్తే హిట్ అవుతుందన్న ఒక నమ్మకంతోనే వస్తారు. ఆడియన్స్ కూడా ఈ సినిమా చిన్న ప్రొడ్యూసర్ చేశాడా, చిన్న డైరెక్టర్ చేశారా, కొత్త యాక్టర్స్ చేశారా అని చూడరు. నేను అబ్జర్వ్ చేసినంత మాత్రాన సినిమా బాగుంది, స్టోరీ బాగుంది, మేము పెట్టిన మనీకి వర్త్, మేము 2 hours థియేటర్లో కూర్చొని ఫుల్ ఎంజాయ్ చేసామనుకుంటే ఆ సినిమాని మా సినిమా అనుకుంటారు. అంతే ధైర్యంతో మేము ఈ పురుష ఫిలిం చేశాము. మా అందరికీ ఇది చాలా 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 స్పెషల్ ఫిలిం. May 22nd థియేటర్స్లో మీరందరూ మా ఫిలిం చూసి, పురుష చూసి సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్ మోర్ థింగ్, నేను నీ డ్రీమ్లోకి వచ్చాను. అండ్ వన్ మోర్ థింగ్, నాకు రోజు ఎందుకు డ్రీములు రావట్లేదని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నేను వేరే వాళ్ళ కళల్లోకి వెళ్ళడంలో బిజీగా ఉన్నాను. ఐ విష్ డ్రీమ్స్ కుడ్ ఆల్సో బి పెయిడ్. ఈ మూవీలో రాజీవ్ కనకాల గారు యాక్ట్ చేశారు. ఈ మూవీలో రాజీవ్ కనకాల గారి క్యారెక్టర్ చనిపోతుందో లేదో అన్నది సస్పెన్స్. ఈ మధ్య పోవట్లేదమ్మా, మనం చూడట్లేదా? ఇది సస్పెన్స్. లిటిల్ హార్ట్స్ చూసావు కదా, అసలు ఎంత పెద్ద హిట్ అయిందో. నా మాంగళ్య బలం వల్ల ప్రతి సినిమాల్లో కూడా మా ఆయన క్యారెక్టర్ గట్టిగా ఉంటుంది. ఎస్. సో నువ్వు ఫస్ట్ సినిమా అయినా సరే ఇంత చాలా కాన్ఫిడెంట్గా చాలా చక్కగా మాట్లాడావు. విషింగ్ యూ సూపర్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే,
థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలాగే ఈ సినిమాలో చేసినటువంటి జ్యోతికాని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. జ్యోతిక టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అండ్ మే 22వ తారీఖున సినిమా రిలీజ్ అవుతుంది కళ్యాణ్ ప్రొడక్షన్స్ నుంచి. అండ్ సరస్వతి గారు అంటే పవన్ కళ్యాణ్ బత్తుల వాళ్ళ సిస్టరు. వీళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి అనుబంధం ఏంటి అనేది మేబీ సప్తగిరి గారు మాట్లాడినప్పుడు చెప్తారు వారి అనుబంధం గురించి. సో ఇప్పుడు జ్యోతిక, ఎస్ ప్లీజ్. హలో అందరికీ. హాయ్ జ్యోతిక. నీకు కూడా అనిపించిందా ఏంటి బిర్యానీ స్మెల్ గట్టిగా వస్తుంది అటు నుంచి? నాకంటే ఫస్ట్ మా మమ్మీకి కూడా నమస్కారం. లైక్ మా చైల్డ్హుడ్ మొత్తం స్టార్ మహిళ, క్యాష్, అసలు హాఫ్ డే క్లాసెస్ స్టార్ట్ అయినాయి అంటే మీరే. అవును, అప్పట్లో ఫోన్లు అంత లేవు కదా. ఇప్పటికీ కూడా కొంచెం ఇంకా బోర్ కొడుతుంది అంటే మీరే గుర్తుకొస్తారు. థ్యాంక్స్, నేను బోర్ కొట్టకుండా ఉంటే చాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంకెళ్తాను. ఓకే. అండ్ ఫస్ట్లీ నేను ప్రొడ్యూసర్ సార్కి అండ్ వీరు సార్కి థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా టెన్షన్గా ఉంది. థ్యాంక్ యూ వీరు సార్ అండ్ ప్రొడ్యూసర్ సార్. ఈరోజు ఇక్కడ ఈ స్టేజ్ మీద ఉన్నా అంటే ఇట్స్ ఆబ్వియస్లీ బికాస్ ఆఫ్ యూ. అంత ట్రస్ట్ చేసినందుకు, అంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ మళ్ళీ ఇక్కడ ఈ స్టేజ్ మీద ఉన్నందుకు మా మమ్మీ కూడా ఒక రీజన్. మా మమ్మీ డాడీకి కూడా థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఏడుపు వస్తుంది. అండ్ నువ్వెంత పాజ్ ఇచ్చినా సరే, ఎంత ఓపిక్గా అందరూ వెయిట్ చేస్తారో, అది మన అమ్మాయిల్లో ఉండేటువంటి టాలెంట్. అదే ఇప్పుడు అబ్బాయిలు వచ్చి అంత పాజ్ ఇచ్చి ఉంటే చప్పట్లు కొట్టేసి ఉండేవాళ్ళు పాపం. యాక్చువల్లీ నేనేం ప్రిపేర్ అయ్యి రాలేదు. నేను కూడా. కానీ సేమ్ ఇలాగనే ఇక్కడికి వచ్చేసిన తర్వాత మాట్లాడదాం అనుకున్నాను. నేను కూడా. సో నేను నిన్ను అడుగుతా, ఓకేనా? నువ్వు ఇందులో చేస్తున్న క్యారెక్టర్ ఏంటి? రాయన్షాకి ఫ్రెండ్ క్యారెక్టర్. ఓకే. సో నేను కళ్యాణ్కి అండ్ రాయన్షాకి బిట్వీన్ లో పాపం నలిగిపోయేటువంటి క్యారెక్టర్ రియలైజ్ చేపిస్తా. అయితే బ్రెజిల్లో అమ్మాయి గురించి గెబాపో రాక్ గురించి నీకు తెలుసు? ఓకే. ఓకే. అందరికంటే ఎక్కువ కళ్యాణ్ గురించి తెలుసు. పవన్ కళ్యాణ్ బత్తుల బేసికలీ ఎట్లాంటి పర్సన్ చెప్పు, ఒక్క మాటలో డిస్క్రైబ్ చేయాలంటే ఏం చెప్తావు? యాక్చువల్లీ చూడడానికి ఒక రకంగా కనిపిస్తారు, మంచి ఉండడం ఒకలాగా కనిపిస్తారు. ఇదేంటి నాకు అర్థం కాలేదు. ఆక్ పాక్ కరేపాక్ లాగా ఉందేంటి ఇది? చెప్పమ్మా. చూడ్డానికి మనం ఎలా ఫీల్ అవుతామంటే చాలా యారోగెంట్, ఫుల్ బిజీ పర్సన్, అసలు ఎవరితో మాట్లాడరు అన్నట్టు మనకు అనిపిస్తుంది. నాకు అలా అనిపించట్లేదు. కానీ అసలు ఇలా కొంచెం గ్యాప్ దొరికిందంటే కొంచెం గ్యాప్ దొరికిందంటే ఫన్ అది కంటిన్యూస్గా నడుస్తూ ఉంటుంది. ఇదైతే తెలియలేదు. ఇది తెలియనటువంటి ఒక యాంగిలే. ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, నువ్వు మైక్ ఇస్తే. థ్యాంక్ యూ సో మచ్ జ్యోతిక. విష్ యూ సూపర్ సక్సెస్ టూ. అండ్ ఇప్పుడు ఈ సినిమాతో ప్రొడ్యూసర్గా ఇంట్రడ్యూస్ అవుతున్నటువంటి మా బత్తుల కోటేశ్వరరావు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. ప్రొడ్యూసర్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. కళ్యాణ్ ప్రొడక్షన్స్ అనేటువంటి బ్యానర్ని ఎస్టాబ్లిష్ చేసి, అలాగే వారి అమ్మాయి సరస్వతి గారు కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ఫిలిం మన బత్తుల కోటేశ్వర. ఇక్కడ రండి సార్, రండి. సరస్వతి గారు రావాలి ఒకటోసారి. బత్తుల కోటేశ్వరరావు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. అంటే ఈ ఫిలిం బ్యాక్గ్రౌండ్ కాకపోయినా సరే, ఈ ఫిలిం ఇండస్ట్రీ మీద ఎంతో ప్రేమతో వారి అబ్బాయిని ఒక హీరోగా చూడాలి, ఒక మంచి సినిమా తీయాలి అనే ఉద్దేశంతో ఈ మూవీని వారు అందిస్తూ ఉన్నారు. వారికి శుభాకాంక్షలు తెలియచెప్తూ ఉన్నాము. సార్ నమస్కారం. ఫస్ట్ మీరు కూడా ఈ స్టోరీని విని ఓకే చేశారు అని విన్నాము. అంటే మీకు కూడా ఏమైనా భార్యా బాధితుల సంఘంలో మీరు ఉన్నారా? ఓకే, సరేనండి, మీరు మాట్లాడండి. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? భార్య దొరికింది. అవును సార్, రాజీవ్ కూడా అంతే సార్, మంచి భార్య దొరికింది. అలాంటి ట్రబుల్స్ లేవు. నేను కూడా చేయను సార్. ఇందులో కూడా ఏం లేదు మేడం. ఒక మంచి అందమైన అమ్మాయిలు, ఒక అమాయకమైన అబ్బాయిలు,
అదే గొడవ, పెద్ద మ్యాటరే లేదు ఇందులో. ఎందుకు సార్ ఎప్పుడు అమాయకమైన అబ్బాయి మంచి ఇప్పుడు అబ్బాయి అమాయకుడే ఉంటాడు మేడం. ఓకే సార్, అబ్బాయి అనేవాడే అమాయకుడు, అందమైన అమ్మాయి మంచి అమ్మాయి, అమాయకుడైన అబ్బాయి. ఓకే సరే, అమాయకుడు. నమ్మాలనే ఉన్నా నేను నమ్మను. ఓకే సార్, మీరు మాట్లాడండి కొంచెం మైక్ దగ్గర పెట్టుకొని. ఎస్, ఇక్కడ విచ్చేసిన చిన్నలకి పెద్దలకి అందరికి నమస్కారం అండి. ఇది యాక్చువల్గా నాకు ఈ సినిమా ఫీల్డ్ కానీ ఈ సినిమాకి సంబంధించి ఏమీ తెలియదు, కాకపోతే సినిమా ప్రేమికుడు నేను. ఇప్పుడు ఎందుకంటే అన్ని తల్లిదండ్రుల నుంచి నేర్చుకుంటాం, దాని తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత తల్లిదండ్రులు చెప్పిన మాట అంత మనకి అంత మంచి అనిపించదు. అలాంటి టైంలో స్నేహితులు సినిమా అనేది మన జీవితంలో ఎలా నడపాలనేది మనకు నేర్పుద్ది. నేను ఇలా సినిమా చూసి చాలా 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 నేర్చుకున్నాను. నేను ఎలా బతకాలో, ఎలా జీవించాలో, ఎలా ఉండాలని నాకు అన్ని నేర్పిన గురువు సినిమా. అంటే ఫస్ట్ గురువు మా అమ్మ అయితే, దాని తర్వాత సినిమా. సూపర్. ఇంత నా జీవితాన్ని తీర్చిదిద్దుకోవడానికి ఇంత దోహదపడ్డ సినిమాకి నా వంతుగా నేనేదో చేయాలని, నా వంతుగా సినిమాకి నేనేదో రావాలని, ఇప్పుడు నా కొడుకు ద్వారా ఆ ఉన్న కోరిక తీర్చుకోవాలని నా కొడుకుని అడగటం, దానికి తండ్రి పాట అంటే నా కొడుకు ఇందాక అంటే నా కూతురు లాంటిది. ఇందాక అమ్మాయి చెప్పినట్టు మా అబ్బాయి చాలా బిడియోస్తుడు, చాలా 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 బిడియోస్తుడు మేడం. అంటే అంటే అబ్బాయిని పెంచుతున్నానా అమ్మాయిని పెంచుతున్నానా తెలియనంత చిగ్గు ఉంటుంది మా అబ్బాయికి. అలాంటి నా కొడుకు నా మాటిని ఒకటే సింగిల్ మాటతో నీకు ఇష్టమైతే నీ సినిమా చేస్తానా అని ఒప్పుకొని, నా కోరిక మేరకు నా కొడుకు చిగ్గు బిడివంత వదిలేసి, అంటే అసలు ఎట్లా పోయిందో కూడా తెలియదు నాకు. అంటే చూస్తున్న నా కొడుకు నేను అనిపిస్తుంది ఇప్పుడు నాకు. మీరు నిజంగా గట్టిగా చప్పట్లు కొట్టాలి, ఎందుకంటే ఎక్కడైనా సరే కొడుకు నన్ను పెట్టి సినిమా తీయని అడగడం మనం ఇప్పటివరకు విన్నాం, కానీ కొడుకుకి అంత ఇంట్రెస్ట్ ఉందో లేదో మనకు తెలియదు, కానీ నాన్న చెప్పాడు అనేటువంటి మాటకి కొడుకు సినిమా చేయడం అనేది చాలా అరుదు. అంటే మేడం ఇప్పుడు ఎక్కువ సేపు అనుకోకపోతే చెప్తా కాసేపు. మీరు తప్పకుండా చెప్పొచ్చు. ఎస్, ఇప్పుడు ఎందుకంటే నా కొడుకు తెలిసి మొత్తం నా కొడుకు 3 లోకం. అంటే 1 తండ్రి, 2 తల్లి, 3 అక్క. అంటే ఏం చేస్తుంటాడు, మా ముగ్గురికి ఏం కావాలో అతను ఏం చేయగలడో అవి చేస్తూ ఉంటుంటాడు. మా ముగ్గురు చుట్టే తిరుగుతూ ఉంటాడు. అంటే నేను బయటికి వెళ్తుంటే షూ శుభ్రం చేస్తాడు. అంటే వాళ్ళమ్మ నేను ఎక్కడ తిడతాను అని చెప్పేసి వాళ్ళమ్మని తిడతానేమని ఆయన రెడీ చేస్తుంటాడు. వాళ్ళక్క బయటికి వెళ్ళాలంటే స్నేహితంగా అట్లా వెళ్ళి తీసుకొని కారులోనో లేకపోతే ఎట్లా బైక్లోనో తీసుకొని వస్తుంటాడు. ఇవన్నీ చేస్తూ ఉంటాడు. నా కొడుకు నుంచి నాకు ఏమనిపించింది అంటే, ఇది కాదు లోకం, మీ ముగ్గురం కాదు కదా, బయట ప్రపంచం చాలా పెద్దగా ఉంది. ఇతనికి చిగ్గు బీడియం పోవాలంటే ఏం చేయాలి అంటే, కుర్రోళ్ళమ్మటికి పబ్బు పో, లేకపోతే పార్కులకి వెళ్ళు, లేకపోతే ఇంకోటి చెప్పలేం కదా తండ్రిగా. ఆ చిగ్గు ఎట్లా పోవాలా అనేదాన్ని ఇది కరెక్ట్ టైం అని చెప్పేసి నేను నిర్ణయం తీసుకున్నాను మేడం. ఇది ఒక ఎక్స్పెరిమెంట్ నీ మీద జరిగింది. ఇట్లా తీసుకున్నా మేడం నిర్ణయం. కానీ మేడం నేను ఎప్పటి నుంచో మిమ్మల్ని టీవీలో చూస్తున్నా, అంటే మీరు నాకంటే చాలా చిన్నోళ్ళు అయి ఉంటారు నాకు తెలుసు. నాకు తెలుసు. మిమ్మల్ని నేను ఎప్పటి నుంచో టీవీలో చూస్తున్నా. ఇవాళ మీ పక్కన నిలబడటానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన నా కొడుక్కి, అయ్యో మా ఇద్దరం అనుకుని నడిపించిన నా కూతురికి, మళ్ళీ అంటూ జన్మ ఉంటే ఇద్దరికి కొడుకుగా పుట్టలేను కాబట్టి వాళ్ళిద్దరు ఒకరికైతే కొడుకుగా పుడతాను మేడం. అప్పుడు వాళ్ళ రుణం తీర్చుకుంటాను నేను. ఇప్పుడు నన్ను ఇంత ఎత్తులో నిలబెట్టిన నా కొడుకు నా కూతురు, ఇంత ఎత్తులో నిలబెట్టాను నా కొడుకు నా కూతురు. నేను ఎప్పుడన్నా మరి జన్మ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి కొడుకుగా పుడతా. గ్రేట్ అండి, నిజంగా చాలా గ్రేట్. ఎందుకంటే నేను విన్నాను మీ అమ్మాయికి జనరలీ ఏంటంటే, చెప్పేనా సరస్వతి, అమ్మాయికి కూడా ఒక వాటా ఇస్తే తన ఎర్నింగ్స్లో నుంచి తను ఏమనిందంటే, నాన్న నాకొద్దు, నువ్వు ఎప్పటి నుంచో మన అన్నయ్యని హీరోని చేయాలనుకుంటున్నావు, నాకు ఇచ్చినటువంటి ఈ వాటా డబ్బులతో ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయి అని చెప్పినటువంటి ఆ అక్క ఎంత గొప్పదో చెప్పండి. ఎవరైనా సరే ఈ రోజుల్లో డబ్బులు రాగానే స్వార్థంగా అక్కో చెల్లో అందరూ సెల్ఫిష్గా ఆలోచించి ఆ డబ్బుల్ని సేవ్ చేసేసి వాళ్ళ కుటుంబాన్ని చూసుకోవాలి అనుకుంటారే తప్ప, మళ్ళీ ఆ డబ్బుల్ని తన తమ్ముడి మీద ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నటువంటి ఆ అక్కకి నిజంగా జోహార్లు. సరస్వతి గ్రేట్. అంటే వాళ్ళ అక్క తమ్ముడు అనే దానికంటే నాకు అమ్మా నాన్న అనుకోవడం బెటర్ మేడం. అంటే మా నాన్న చిన్నప్పుడు చనిపోయారు. దాని తర్వాత నాకు ఆయన పుట్టిన 1 నెలకు మా అమ్మగారు చనిపోయారు. నాకు వాళ్ళు లేని లోటు వాళ్ళిద్దరి ద్వారా తీరింది. నా బిడ్డలు ఇంత అంటే నాకంటే మంచి వాళ్ళు అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం.
నా బిడ్డలు నాకంటే మంచి వాళ్ళు అవుతారనేది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అంటే నా ఒక తండ్రిగా నేనైతే సాధించినట్టు అనుకున్నాను నేను. నాకు ఇప్పుడు కూడా కోరిక తీరింది. ఇక నా కొడుకు ఒకటే చెప్పా, నీ చేత సినిమా తీపిస్తా, నేను సినిమా హీరోని అని ఎక్కడ అట్టెక్కు నీ దగ్గర ఉండకూడదు. ఒకవేళ నువ్వు ఇంకొకటి 2-3 సినిమాలు నా ఓపిక కాడికి నీ ఎంత ఖర్చు పెట్టి సినిమా తీస్తా, నా ఆఖరి రక్త పుట్టి వరకు ఖర్చు పెట్టి సినిమా తీస్తా. నువ్వు ఈ ఫీల్డ్లో నిలబడగలిగితే ఓకే, ఈ ఫీల్డ్ నిలబడలేకపోతే నువ్వు చక్కగా మా ఇంటికి వెళ్ళి శుభ్రంగా వ్యవసాయం చేయాల్సి వస్తుంది. అప్పుడు కూడా నువ్వు హీరోలాగే ఉండాలి. హీరో అంటే హీరోవే, సినిమా చేస్తే నీ హీరోగా, నిర్జీవితంలో కూడా హీరోలాగా ఉండాలి అని చెప్పాను. నిజంగా నా కొడుకు చాలా మంచివాడు మేడం. ఎస్, ఎందుకంటే తను చూసి పెరిగింది మంచి హీరోని కదండి, అందుకనే మీరు హీరో, తనకి మీరే హీరో. అట్లా అంటే మేడం ఇంకా తర్వాత ఈ సినిమా ఫీల్డ్లోకి వచ్చాక కొత్త వాళ్ళం చాలా ఇబ్బంది పెడతారు, అట్లా చేస్తారు ఇట్లా చేస్తారంట మేడం. నాకు తెలిసి సినిమా మీద ఆ ఎన్ని అబద్ధాలన్నీ నమ్మేశాను మేడం. ఎందుకంటే ఇందులో చేసిన సప్తగిరి గారు కానీ, డైరెక్టర్ గారు కానీ, ఈ సినిమాకి దోహదపడ్డ మీ డైరెక్టర్ గారు కానీ అందరూ అసలు వీళ్ళైతే నా బిడ్డలు లాంటి వాళ్ళు మేడం. వీళ్ళు కానీ దాని తర్వాత కారు నడిపే డ్రైవర్తో సహా అందరూ మా మీద జాలి అభిమానం చూపించారు. మమ్మల్ని ఎక్కడ నష్టపెట్టలేదు, ఎక్కడ మమ్మల్ని రూపాయి ఎక్కువ ఖర్చు పెట్టలేదు. అందరికి మాకు సహాయపడ్డారు తప్ప ఏ ఒక్కళ్ళ దగ్గర మాకు షీటింగ్ అనేది జరగలేదు మేడం. అసలు అదైతే అబద్ధం మేడం. అసలు సినిమా వాళ్ళు కొత్త వాళ్ళు మోసం చేస్తారు అనేది అయితే నేను నమ్మినవారు చెప్తున్నా, అది అబద్ధం. అందరూ మాకంటే చిన్నోళ్ళు అయితే నా బిడ్డల్లాగో, నా అన్నలాగో, తమ్ముళ్ళలాగో, నాకంటే పెద్దోళ్ళు అయితే ఇంకా మా బాబాయ్ చిన్నాన్నలాగో అందరూ మాకు సహాయపడ్డారు. ఈ సినిమా ఇంత బాగా తీయడానికి కారణం వాళ్ళందరి సహాయం ఉంది. ఇందులో నటించిన నటీమణులు అందరూ కూడా మమ్మల్ని చిన్నపిల్లల్లాగా ఇష్టపడి మేమంటే మా అబ్బాయిని చాలా దగ్గరగా తీసుకొని మా అబ్బాయి మీద చాలా ప్రేమ చూపించి ఫస్ట్ సినిమాలాగా కూడా కాకుండా బాగా చేశాడు మీ అబ్బాయిని. తను చేశాడో లేదో రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ అందరూ చెప్పాలి. ఇప్పటికైతే నేను చెప్పేది కాదు. ఇందులో నటించిన వాళ్ళందరూ కూడా మేడం చాలా 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 బాగా చేశారు మనసు పెట్టి. వీళ్ళందరికీ నాకు చిన్నోళ్ళు దండం పెడితే బాగుండదు, వాళ్ళందరూ రుణపడి ఉంటారు మేడం. థ్యాంక్ యూ అండి కోటేశ్వరరావు గారు, మీకు శుభాకాంక్షలు తెలియచెప్తూ ఉన్నామండి మీ మంచి మనసుకి. ఇప్పుడు మేడం ఇందులో రాజు కనకాల గారు నిజంగా చాలా 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 మంచివాళ్ళు మేడం. మీకు అలాంటి భర్త దొరికినందుకు మీరే జన్మలో పుణ్యం చేసి ఉంటారు మేడం. అవును సార్, థ్యాంక్ యూ. ఆ పుణ్యం అంతా అటు కేరళలో చేసి ఇటు వచ్చేసా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వరరావు గారు. చాలా సంతోషం. ఆయన చెప్పిన మాటల్లో చాలా చాలా నిజాలు ఉన్నాయి. ఒకటి మన ఇండస్ట్రీకి సంబంధించి ఉండేటువంటి చాలా అపోహల గురించి, అలాగే ఇండస్ట్రీ మనందరం కళామతల్లి బిడ్డలం, ఆ ఇండస్ట్రీకి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా బాగుండాలని కోరుకునే వాళ్ళము. దాని గురించి ఎంత బాగా చెప్పారు. అలాగే హీరో అంటే కేవలం మనకి సిల్వర్ స్క్రీన్ మీద కనిపించే వాళ్ళు మాత్రమే కాదు, రైతుల దగ్గర నుంచి మన రాజ్యాన్ని మన దేశాన్ని కాపాడేటువంటి సైనికుల వరకు ప్రతి ఒక్కళ్ళు హీరోలే. అందరూ హీరోలుగానే బతకాలి అని ఆయన చెప్పినటువంటి మాట కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వరరావు గారు. అండ్ ఇప్పుడు డైరెక్టర్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. వీరు ఉలవల గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. మనకి మళ్ళీ రావా, అలాగే జెర్సీ లాంటి సినిమాలకి ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కో డైరెక్టర్గా వర్క్ చేసి ఇప్పుడు ఈ సినిమాని ఫస్ట్ టైం డెబ్యూ చేస్తున్నారు. విషింగ్ హిమ్ సూపర్ సక్సెస్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇక్కడే ఉండండి. నేను ఇక్కడే ఉంటాను. ఈవెంట్ లేకపోయినా దసపల్లాకి ఇలా ఊరికి వచ్చి తిరిగేసి వెళ్తూ ఉంటాను. మా ప్రొడ్యూసర్ గారు స్టేజ్ మీదకి పిలవద్దు అని చెప్పారండి. అవునా? ఆయన వచ్చి అసలు ఎక్కడ ఇలా ఈ రోజు మీరు నోట్ చేసుకోండి, వైరల్ అయ్యే స్పీచ్ ఇదే. చిన్న టెన్షన్ పడకుండా యా, ఆయన కంటిన్యూగా చెప్తూ ఉంటే నాకు మొత్తం మర్చిపోయేప్పుడు నేను. అంటే మనందరం ప్రిపేర్డ్గా వస్తాం కదా ఏదో మాట్లాడాలని. ఆయన వచ్చినప్పుడు ఆయనకి ఆ ఫ్లోలో వాట్ ఎవర్ ఆయనకి మనసులో ఏమనిపించిందో చెప్పేశారు అంతే. కాదండి, మీరు మాట్లాడుతున్నారు, ఆయన అటు వెళ్ళిపోయారు, మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు అటు వెళ్ళిపోయారు, ఈయన ఎటు వెళ్ళిపోతారని నేను భయపడుతున్నా. ఫైనల్గా వచ్చారు. వచ్చిన తర్వాత అసలు ఎక్కడ టెన్షన్ పడలేదు మేడం. ఇప్పుడు నాకు టెన్షన్ వస్తుంది. ఆయన మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడితే టెన్షన్ వస్తుందా? అక్కడ చూడండి, ఆయన ఒక బాటిల్ నీళ్లు లేపేశారు అప్పుడే. హలో అండి, థ్యాంక్ యూ ఆల్. ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ అలాగే మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ అండి. పురుషః ఈ మూవీ స్టార్ట్ అవ్వడానికి మొట్టమొదటి కారణం సరస్వతి బత్తుల ఈ నేమ్ అండి. సిస్టర్, ఈ సినిమా కథ విన్నప్పుడు బాగుందని చెప్పారు. ఈ సినిమా ఈరోజు ఎంత బాగుందంటే దానికి కారణం మీరే. ప్రతిరోజు నా వెనకే ఉండి నా పక్కనే ఉండి ఏ ఒక్క చిన్న విషయాల్లో కూడా చిన్న విషయాల్లో కూడా చాలా శ్రద్ధ తీసుకుని
లేదు ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా చేయాలని ప్రతిరోజు మీరు మీ ఇంట్లో నాకు తెలిసి ఈ 1 year నుంచి మీ పిల్లల్ని కూడా సరిగ్గా చూసుకోలేదు మేడం. అది నాకు తెలుసు. ఎందుకంటే మీరు ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం వరకు సినిమా మీద వర్క్ చేశారు. నాకు తెలుసు మీ మదర్ చూశారు పిల్లలిద్దరిని. చాలా థ్యాంక్స్ సిస్టర్. తర్వాత కోటేశ్వరరావు గారు కథ విన్న తర్వాత ఏమంటే చాలా బాగుంది, కాకపోతే ఇది నాన్ లీనియర్గా ఉంది కదా, ఇది ఎలా అర్థమవుతుంది, మీరు ఎలా గుర్తుపెట్టుకుంటున్నారని అడిగారు. నేను స్టోరీ బోర్డ్ చూపించాను, సార్ ఇలా ఉంటుందని చెప్పేసి. ఆయన చూడంగానే బాగుంది, నేను చెప్తాను ఒక 4 రోజుల తర్వాత చెప్తానని చెప్పి పంపించారు. నాకు టెన్షన్ ఉంది ఎక్కడైనా సార్కి కథ నచ్చలేదా లేదంటే ఏంటి అని. తర్వాత ఒక 4 days తర్వాత ఒకరోజు పిలిచి మీరు ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకోండి అని చెప్పారు. ఆ రోజు నుండి నేను ఎప్పుడు ఏది షూటింగ్ చేద్దామన్నా నేను 10 రూపాయలు ఖర్చు పెడదామంటే లేదు 100 అవుతుంది మీరు పెట్టండి అని ప్రతి విషయంలో, ఏదైనా సాంగ్ షూట్ చేయాలన్నా లేదంటే వేరే లొకేషన్కి వెళ్ళి షూట్ చేయాలన్నా లైవ్ లొకేషన్కి వెళ్ళి షూట్ చేయాలన్నా ఏదైనా సరే నేను ఒకటి కోరుకుంటే నేను కోరుకున్న దానికంటే ఎక్కువే ఇచ్చారు సార్ మీరు. మీకు జీవితాంతం రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్. అలాగే ఇంత సపోర్ట్ ఇచ్చిన 2 వ్యక్తుల్ని పరిచయం చేసిన సతీష్ ముత్యాల గారికి చాలా థ్యాంక్స్ సార్. నాకు మళ్ళీ రావా నుండి మీరు పరిచయం, ఫ్రెండ్, గురువు ఏంటనేది చెప్పలేను, కానీ మీతో స్నేహం అప్పటి నుండి ఉంది. మీరు దాన్ని గుర్తుపెట్టుకుని నాకు మీ ద్వారా ఒక అవకాశం ఇప్పించినందుకు నాకు జీవితాంతం రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్. తర్వాత శ్రవణ్ భరద్వాజ్ సార్, మళ్ళీ రావా దగ్గర నుండి మీరు నాకు పరిచయం. మళ్ళీ రావాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశాను. అప్పటి నుంచి పరిచయం. అయితే అప్పటి నుంచి ట్రావెల్ అవుతున్నాను. అయితే నేను ఈ సినిమా కోసం ఒక్క పాటకి నేను ఎన్ని ట్యూన్స్ అడిగితే అన్ని ట్యూన్స్, అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాకు నచ్చేంత వరకు, వీరు నేను చేసింది ఏదైనా నాకు నచ్చుతుంది, కానీ నీకు నచ్చడం ఇంపార్టెంట్, మీకు నచ్చేంత వరకు నేను చేస్తానని నాకు సపోర్ట్ ఇచ్చి నా బ్రదర్లా నా సైడ్ నిలబడి ప్రతి చిన్న వర్క్స్ కూడా మీరు రిపీటెడ్గా డే అండ్ నైట్ వర్క్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. అలాగే ఈ సినిమాలో మీరు విన్నారుగా ఇందాక పాటలో, ఈ సాంగ్స్ ఇంత బాగా రావడానికి శ్రవణ్ గారికి నాకు మధ్యలో ఇంకొకరు ఉన్నారండి, ఆయన అనంత్ శ్రీరామ్ గారు. ఆయన ఈ సినిమాలో సింగిల్ కార్డ్ మొత్తం పాటలన్నీ ఆయనే రాశారు. ఆయన పాటలు రాయడమే కాదండి, ఈ సినిమాలో యాక్టింగ్ కూడా చేశారు. ఆయన క్యారెక్టర్ చాలా బాగుంటుంది. అలాగే ఈ పాటలో ఇంత మంచిగా రావడానికి కారణమైన అనంత్ శ్రీరామ్ గారికి ఈ సభాముఖంగా థ్యాంక్స్ చెప్తున్నానండి. రవి గారు ఆర్ట్ డైరెక్టర్, చాలా బాగా వర్క్ చేశారు సార్. నా పక్కనే నా బ్రదర్లా ఉండి వర్క్ చేశారు. థ్యాంక్ యూ సార్. నేను జెర్సీకి వర్క్ చేసినప్పుడు నాతో పాటు ఎడిటర్ కోటి, అప్పుడు అసోసియేట్ ఎడిటర్గా వర్క్ చేసేవారు ఆయన, నేను అసోసియేట్ డైరెక్టర్గా వర్క్ చేశాను ఆ సినిమాకి. మా ఇద్దరి జర్నీ అప్పటి నుంచి సాగుతుంది. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేని కూడా ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా ఆడియన్కి అర్థమయ్యే విధంగా మీరు ఎడిట్ కట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఈ సినిమా ద్వారా మీకు అలాగే నాకు కూడా చాలా ఎక్కువ మంచి పేరు వస్తుందని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు మా యాక్టర్స్ అన్న సప్తగిరి అన్న, మీకు కథ చెప్పిన వెంటనే మీరు ఒక మాట అన్నారు, తమ్ముడు చాలా బాగుంది, నువ్వేం చెప్తే నేను అందులోకి వచ్చి చేస్తాను. నేను చాలా సినిమాలు చేశాను, మళ్ళీ ఒక సినిమా చేస్తే ఏదో ఇంకొక సినిమా అవుతుంది, కానీ నువ్వు చెప్పింది చేస్తే ఇది నాకు మళ్ళీ ఒక ప్రత్యేకమైన సినిమా అవుతుందని చెప్పారు మీరు. అలా మీరు చెప్పడం నాకు చాలా ధైర్యం ఇచ్చిందన్న. ఎందుకంటే ప్రతి డైరెక్టర్ కొత్తగా ఏదైనా ట్రై చేయాలనుకుంటాడు, కానీ ఎవరైనా సపోర్ట్ చేసినప్పుడు, లేదు ఇది బాగుంది చాలా బాగుంటుందని సపోర్ట్ చేసినప్పుడే దాన్ని స్ట్రాంగ్గా తీసుకుని చేయడానికి అవుతుంది. మీరు సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేంది. అలాగే ఖచ్చితంగా థియేటర్లో అన్న మిమ్మల్ని ఎక్కడ ఒక మగజాతి ఆణిముత్యంలో నవ్విస్తాడో, మళ్ళీ మగజాతి ఆణిముత్యం 2.1 చూస్తారు మీరు ప్రేక్షకులందరూ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. రాజ్ కుమార్ గారు ఈరోజు ఇక్కడికి రాలేకపోయారు, షూటింగ్ జరుగుతుంది, మేము చాలా ప్రయత్నం చేసాము, కాకపోతే చాలా పెద్ద కాంబినేషన్లో షూటింగ్ జరుగుతుందని చెప్పారు. మీరు మాట్లాడే ప్రతి డైలాగ్కి థియేటర్లో ఎంజాయ్ చేస్తారండి ఆడియన్స్. థ్యాంక్ యూ సార్ రాజ్ కుమార్ గారు.
అండ్ పవన్ కళ్యాణ్ నీకు ఒక విషయం చెప్పాలి, ఇప్పటివరకు చెప్పలేదు. ఇది ఒక చాలా విచిత్రమైన సంఘటన. నాన్నగారు తమ్ముడు సినిమా చూసి నీకు పవన్ కళ్యాణ్ అని పేరు పెట్టుకున్నారు. వచ్చిన తర్వాత ఆయన పవన్ కళ్యాణ్ అభిమానిగా పవన్ కళ్యాణ్ పేరు పెట్టుకున్నారు. అయితే నేను కూడా పవన్ కళ్యాణ్ అభిమాని. కళ్యాణ్, నేను ఒక 15 సంవత్సరాల క్రితం ఒక కరిజ్మా బైక్ కొన్నాను. ఆ బైక్ మీద నేను పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకున్నా. ఓకే, ఆ బైక్ మీద నేను ఏ చిన్న లెటర్ కూడా, వేరే లెటర్ ఏది రాయను. ఆ బైక్ అలాగే ఒక చోట పెట్టి దాన్ని ఎప్పుడు క్లీన్ చేసుకుంటూ అలా పెట్టి ఉంచాను. పవన్ కళ్యాణ్ గారు అభిమానిగా ఒక చోట ఒక అబ్బాయికి పవన్ కళ్యాణ్ అని పెడితే అదే పవన్ కళ్యాణ్ నాకు దొరికినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్నే. థ్యాంక్ యూ కళ్యాణ్. నువ్వైతే ఈ సినిమాలో ఎక్కడ ఒక కొత్త అబ్బాయి ఫస్ట్ అబ్బాయి వచ్చి చేసాడు అని అయితే ఎవరు అనుకోరు. ఎందుకంటే చాలా సినిమాలు, ఒక 10 సినిమాల ఎక్స్పీరియన్స్ ఉంది అని ఎంతగా నువ్వు మెప్పించావు. అలాగే ఈ కథలో నీవి 2 ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి, వాటిలో కూడా నువ్వు చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ కళ్యాణ్. ఎప్పటికీ కూడా నేను నీకు బ్రదర్ లాగే ఉంటాను, నువ్వు నా బ్రదర్ లాగే ఉంటావు. థ్యాంక్ యూ. ఇకపోతే అమ్మాయిలు, మీ దగ్గరికి వచ్చేసరికి కొంచెం జాగ్రత్తగా ఒక్కొక్కరిని విడివిడిగా మాట్లాడాలి. ఓకే, రాయించా. నేను రాసుకున్నప్పుడు ఏదైతే ఎమోషన్తో రాసుకున్నానో, నువ్వు ఇందాక అన్నావు, నేను వచ్చాను సార్, నన్ను ఆల్రెడీ కన్ఫర్మ్ చేస్తున్నారు కానీ డైరెక్టర్ గారికి కొంచెం ఎక్కడో డౌట్ ఉండిందని. నేను క్యారెక్టర్ అనుకున్న దానికంటే నువ్వు కొంచెం చిన్నగా ఉన్నావు ఏజ్లో. ఆ మెచ్యూరిటీ నువ్వు ఎలా పండించగలవో అని నేను టెన్షన్ పడ్డాను. కానీ ఆ టెన్షన్ ఓన్లీ 24 అవర్సే. నేను ఫస్ట్ రోజు నిన్ను కలిసినప్పుడు టెన్షన్ పడ్డాను, నువ్వు దాన్నే తీసుకున్నావు. నెక్స్ట్ డే నువ్వు వచ్చి నేను చెప్పిన సీన్ నువ్వు పర్ఫామ్ చేసిన వెంటనే నేను ఫిక్స్ అయ్యి మా మురళి గారిని సార్ సరిపోతుందంటే బ్రహ్మాండంగా సరిపోతుంది వీరు. ఆయన ఎప్పుడైనా సరే నేను ఏదైనా అడిగితే బ్రహ్మాండంగా సరిపోతుంది వీరు అంటారు. అలా అదే రోజు నేను ఫిక్స్ అయ్యాను. అయితే నేను రాసుకున్న దానికంటే నువ్వు ఇంకా బాగా చేసావు, రాయించా. థ్యాంక్ యూ. హాసిని, నువ్వేమనుకున్నావు అంటే ముంబై నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత నువ్వు సెలెక్ట్ అయ్యి అనుకున్నావు. నువ్వు ముంబైలో ఉండగానే సెలెక్ట్, ఈ అమ్మాయి బాగుంది, ఈ క్యారెక్టర్ పర్ఫెక్ట్ సరిపోతుంది. ప్రొడ్యూసర్ గారు చెప్పారు, సార్ ఆ అమ్మాయి అయితే పర్ఫెక్ట్ ఈ క్యారెక్టర్కి సరిపోద్దని. ఆయన కూడా ఒక మాట వేశారు. వేయంగానే నేను ఓకే సార్, కానీ ఫార్మాలిటీకి ఒక్కసారి పిలిచి చెప్పాలి కదా క్యారెక్టర్ ఏంటి లేదంటే అని. నువ్వు వచ్చిన వెంటనే జస్ట్ నేను నీకు 2 లైన్లు 3 లైన్లు చెప్పిన వెంటనే నువ్వు ఓకే చేసావు. థ్యాంక్ యూ హాసిని. ఇష్క, నీ రియల్ లైఫ్ క్యారెక్టరే ఈ సినిమాలో నీ క్యారెక్టర్, అంతేగా. కాకపోతే నీ రియల్ లైఫ్లో ఇన్ని యాక్షన్స్ అయితే చేసి ఉండవు కదా, ఇన్ని ఫైట్లు అయితే చేసి ఉండవు, కొంచెం తక్కువే చేసి ఉంటావుగా. కాకపోతే ఇందులో కొంచెం ఎక్కువ చేసావు. ఎందుకు యాక్షన్స్ చేయాల్సి వచ్చింది నువ్వు? ఎందుకంటే ఈ సినిమా ఎవరైనా సరే పురుష అని పెడితే పురుష ఒక అబ్బాయి కథ, ఒక అబ్బాయి లేదంటే మగాళ్ళ కథ అనుకుంటారు. పరిపూర్ణమైన మగాడు ఎవరు? భార్య ప్రేమని పొందినవాడే, భార్య ప్రేమని పొందగలిగిన వాడే పరిపూర్ణమైన మగవాడని నేను ఫీల్ అయ్యాను సార్. దాన్నే మీ అందరితో ఫీల్ అయ్యేలా చేయాలని చెప్పేసి ఒక కథని రెడీ చేసుకున్నాను. మీ అందరికీ నచ్చుతుంది. విష్క, నువ్వు చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ. సంధ్య అండ్ జ్యోతిక, మీ ఇద్దరికి కూడా క్యారెక్టర్ ఎంత ఉందనేది కాకుండా మీరు వచ్చి ఈ కథలో మీ పెర్ఫార్మెన్స్ ఎంతవరకు ఉంది, ఓకే దీంట్లో మేము ఎంత బాగా చేయాలి అని ట్రై చేసి మీరు చేసినందుకు మీ ఇద్దరికి కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. అలాగే ఇంక ఫైనల్లీ ఎవరినైనా అంటే ఈ సినిమాకి సంబంధించి టెక్నికల్గా చాలామంది వర్క్ చేశారు. మన మిక్సింగ్ ఇంజనీర్ సతీష్ గారు, లేదంటే కలరిస్ట్ ప్రేమరాజ్ గారు, ఇలా ఒక్కొక్కరుగా తర్వాత సౌండ్ ఎఫెక్ట్స్ మణి, వీళ్ళందరూ కూడా చాలా అంటే కొత్త డైరెక్టర్కి ఎలా అంటే ఇది ఇస్తే సరిపోతుందిలే, కొత్తే కదా తెలియదు కదా అని అనుకుంటే కదండి. కానీ నేను అడిగి నాకు ఏం కావాలో అది ఇవ్వడానికి వాళ్ళందరూ నాకు హెల్ప్ చేసినందుకు, ఒక బ్రదర్లా హెల్ప్ చేసినందుకు వారందరికీ పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి. చివరిగా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మేడం రండి, మీ హెల్ప్ కావాలి. చెప్పండి, ఏ విధంగా నేను మీకు సహాయపడగలను? నేను ఇంత మాట్లాడాను కదా మీ అందరి గురించి. ఒక విషయం మాట్లాడడానికి మాత్రం
టెన్షన్ వస్తుందండి. అది నా భార్య. ఎందుకంటే తను నాకు చాలా సపోర్ట్ చేసింది. సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళాలంటే అంత ఈజీ కాదు, కానీ నువ్వు చేయగలవు అని తను నమ్మి ఇక్కడికి పంపించింది. చాలా భయాలు ఉంటాయి, వాటన్నిటినీ దాటి నా కోసం 12 సంవత్సరాలు అజ్ఞాతవాసం చేసి తను కాకినాడలో, నేను హైదరాబాద్లో. ఈరోజు ఫైనల్లీ ఇక్కడ ఉన్నాను. రాణి, థ్యాంక్ యూ. ఉన్నారు. మా మదర్ లేరు, మా సిస్టర్ కూడా ఈ సమయంలో లేరు, మా పెద్దక్క మాత్రమే ఉన్నారు. మా ఫ్యామిలీ అందరికీ కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. నా స్పీచ్ అయిపోయింది మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరూ ఇక్కడికి విచ్చేసి మా అందరినీ సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. నేను ఎవరినైనా ఒకరిద్దరిని మర్చిపోవచ్చు, అయితే మన కోటేశ్వరరావు గారు ఏదో స్టేజ్ మీదకి వస్తున్నారు, ఆయన ఏదో చెప్పాలనుకుంటున్నారు. మా డైరెక్టర్ గారు పెద్దాడు కానీ చిన్నపిల్లగాడు మేడం. వయసు అయితే వచ్చింది కానీ చిన్నపిల్లవాడు. థ్యాంక్ యూ అండి అందరికీ, ఇక్కడ విచ్చేసిన అందరికీ థ్యాంక్ యూ. అయితే మీ అందరికీ ఒక జోష్ వచ్చే విధంగా ఇక్కడ నేను మీకు ఒకటి చూపించకపోతున్నాను. ఈ సినిమా ఎందుకు చూడాలి అని అంటే, ఈ సినిమా ఎందుకు చూడాలంటే నేను మీకు చూపించబోయేది ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ చూపించబోతున్నానండి నేను. అయితే మీరు ఈ సినిమా 2 గంటల పాటు మీరు నాన్ స్టాప్గా హాయిగా మీ మైండ్లో ఉన్న టెన్షన్స్ని అన్నిటినీ వదిలేసి హ్యాపీగా నవ్వుకుంటారు. అయితే దీన్ని మా ప్రొడ్యూసర్ గారి ద్వారా నేను మీకు చూపించాలనుకుంటున్నాను. సార్, మీరు నా కోసం వచ్చారు కానీ నేను మిమ్మల్ని రప్పించని నేను అనుకుంటున్నాను. సార్ చాలా థ్యాంక్స్ సార్. అదే ఒక్కసారి సరస్వతి గారు మీరు కూడా స్టేజ్ మీదకి రావాలి సిస్టర్, రండి. సరే, ఓకే. వరల్డ్ ఇస్ స్టేజ్ అన్నారు కదా, ఆవిడ స్టేజ్ మీదే ఉన్నారు. ఓకే, అవునండి, అన్న తీసుకొస్తాడు. వీరు గారు, మీ ఆవిడ పేరు? రాణి. రాణి గారు అక్కడే కూర్చున్నారు కదా? అవునండి. ఎక్కడ? రాణి గారు. ఓకే, రాణి గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. గ్రేట్. ఆయన చెప్పినట్టుగా ఇండస్ట్రీలో సపోర్ట్ చేయడం అనేది చిన్న విషయం కాదు. సో అంత బాగా సపోర్ట్ చేసినందుకు మీకు హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. బికాజ్ ఇండస్ట్రీ ఈజ్ నాట్ అ ప్రొఫెషన్ వేర్ ఎవ్రీ మంత్ యూ గెట్ శాలరీస్, బట్ స్టిల్ దాన్ని నమ్మి ప్యాషన్తో వర్క్ చేసే వాళ్ళని సపోర్ట్ చేసేటువంటి పార్ట్నర్స్కి శతకోటి వందనాలు. అలాగే మా సినిమా ప్రయాణం మొదలైనప్పుడు నేను ఈ సినిమా ఇండస్ట్రీలో జర్నీ మొదలుపెట్టింది మా గురువు గారు గౌతమ్ తిన్ననూరి గారి ద్వారా నేను అడుగుపెట్టానండి. ఆయనకి మొదట ఈ పురుష అనే మూవీ లోగో కూడా ఆయనే లాంచ్ చేశారు. ఆయనకి సభాముఖంగా థ్యాంక్ యూ చెప్తున్నానండి. అలాగే ఈ మా పురుష మూవీ పోస్టర్ని మన శ్రీకాంత్ వదిలే గారు రిలీజ్ చేశారు, వారికి థ్యాంక్స్ చెప్తున్నానండి. అలాగే ఈ మూవీ టీజర్ని బుచ్చిబాబు సానా గారు రిలీజ్ చేశారు, వారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఈ సినిమాకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా నాకు కొత్త డైరెక్టర్ అన్నట్టు చూడకుండా ఒక స్నేహితులాగా, ఒక ఫ్రెండ్ లాగా, ఒక బ్రదర్ లాగా అందరూ సపోర్ట్ చేస్తూ వచ్చారండి. ఎందుకంటే ఒక సినిమా ఈ సినిమా మీకు ఎప్పుడో ఒక 20 ఇయర్స్ బ్యాక్ వచ్చినటువంటి క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అనే సినిమాని మీరు ఎంతైతే ఎంజాయ్ చేశారో ఈ మూవీలో కూడా మీరు అంతే ఎంజాయ్ చేస్తారండి. మీరు అందరూ కూడా తప్పకుండా, ఎందుకంటే ఈ రోజుల్లో థియేటర్స్ చాలామంది రావట్లేదు, సమ్మర్ హాలిడేస్ అయిపోతున్నాయి. ఈ హాలిడేస్ పూర్తయ్యేలోపు మీకు పూర్తి వినోదం అంటే కంప్లీట్ ఎంటర్టైన్మెంట్, భార్యాభర్త పిల్లలు ఇద్దరు అందరూ వచ్చి చూసి ఎంజాయ్ చేసే విధంగా ఈ సినిమా ఉంటుందండి. మీరందరూ తప్పకుండా థియేటర్స్కి రావాలని, మమ్మల్ని ఆశీర్వదించాలని, మా కొత్త టీం చాలామంది కొత్త వాళ్ళు యంగర్స్ వస్తున్నారు, వారందరినీ కూడా ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నానండి. అలాగే ఈ మూవీకి సంబంధించి ఇప్పుడు నేను మీకు చూపించబోయే దాన్ని సిస్టర్ సరస్వతి గారి ద్వారా చేయాలనుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి.
కొంచెం టెన్షన్గా ఉంది, అంతే చెప్పలేనంత ఆనందంగా ఉంది నేను ఈరోజు ఈ స్టేజ్ మీద ఉన్నందుకు. చాలా పెద్ద పెద్ద వాళ్ళని కలుసుకున్నాను నేను ఈ జర్నీలో. చాలా చాలా ఆనందంగా ఉంది, చెప్పలేను అదెంత ఆనందంగా ఉందనేది. ఇక్కడ ఒక్కొక్క ఫ్రేమ్ చూస్తుంటే, ఒక్కొక్క పర్సన్ని చూస్తుంటే దాని వెనుక మా నాన్నగారి హార్డ్ వర్క్ నాకు కళ్ళ ముందు కనిపిస్తుంది. నేను ఏదైనా పేమెంట్స్ చేస్తున్నా, ఎవరితో అన్నా డిస్కస్ చేస్తున్నా, నేను ఈ స్టేజ్లో ఉన్నదాన్ని కేవలం మా నాన్నగారి వాళ్ళే ఇంత పెద్దవాళ్ళతో మాట్లాడగలుగుతున్నాను. అది ఆయన ఒక్కరికే సాధ్యమండి. అందరికీ ఎంతో కొంత తాతల ఆస్తి అని దొరుకుతుంది, కానీ మాకు మా తాతగారు ఇచ్చిన ఆస్తి అయితే మా నాన్నగారండి. తను నాకు, మా తమ్ముడికి, మా అమ్మగారికి కాదు, అంటే మా అమ్మగారి తరపున, మా నాన్నగారి తరపున ఉన్న తన బంధువులందరికీ తను కొండంత అండగా ఉంటారు. తన మీద మేము జీవిస్తున్నామనేది 100కి 100% నేను గర్వంగా చెప్పుకుంటున్నానండి. తను చదువుకోలేదు, కానీ నేను ఎంటెక్ వర్క్ చదువుకున్నాను, మా తమ్ముడు బీటెక్ వర్క్ చేశారు. తనకి చదువు వాల్యూ తెలుసు, జీవితం వాల్యూ తెలుసు. ఆయన మా గురువు అండి, తండ్రి కంటే చాలా నేర్చుకోవాలి ఆయన దగ్గర నుంచి. చాలా ఆనందంగా ఉంది మీ అందరిని ఇలా చూస్తున్నందుకు. ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది నా లైఫ్లో నేను దానికి అటెండ్ అవుతాననేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఇంటర్మీడియట్ బీటెక్ చదివేటప్పుడు కొన్ని స్టోరీస్ రాసుకునేదాన్ని. ఒక డైరెక్టర్గా అవ్వాలి, స్టోరీ రైటర్గా అవ్వాలని. బట్ ఎక్కడో చిన్న భయం ఉండేది, ఆడపిల్లని కదా వెళ్ళొచ్చో వెళ్ళకూడదు అని. నేను ఎప్పుడు బయట పడలేదు, కానీ గాడ్ ఈజ్ గ్రేట్ అండి. నేను ఏదైతే హార్ట్ఫుల్గా ఫీల్ అయ్యి ఇది చెయ్యాలి ఈ హార్డ్ వర్క్ అనుకున్నాను, నాకు తెలియకుండానే నేను ఆ జర్నీలోకి వచ్చేసాను. దానికి కారణం మా తమ్ముడు. ఇప్పటి వరకు జరిగిన ఇంటర్వ్యూలలో కానీ ఎక్కడైనా కానీ తను చెప్తూ ఉంటారు, మా అక్క చాలా బాగా చూసుకుంటుందని. తను నా గురించి ఏమనుకున్నాడైతే నాకు తెలీదు, కానీ మా తమ్ముడు అయితే తన లైఫ్లో ఎప్పుడు నాకు ఒక అన్నయ్య ఉంటే బాగుండేది అని ఎప్పుడూ ఫీల్ అవ్వకూడదు. తనకి నేను అన్నగా ఉండాలని నేను ఇవన్నీ చేస్తున్నానండి. తను నాకు చాలా అంటే చాలా ఇష్టం. మా అమ్మ నాన్న కంటే నాకు మా తమ్ముడే ఇష్టం. మా తమ్ముడు తర్వాతే నాకు ఎవరైనా. మీ అందరినీ ఈ సభ సమక్షాన అడుగుతున్నది ఏంటంటే, మే 22 వీళ్ళందరూ చాలా హార్డ్ వర్క్ చేశారండి, పురుషహ టీం అంతా. మిమ్మల్ని ఖచ్చితంగా 100కి 200% మీకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. ప్రేక్షక దేవుళ్ళందరూ ఈ సినిమా చూసి మంచి సక్సెస్ ఇచ్చి, ఈ కొత్తగా వచ్చిన నటీమణులందరికీ, ఈ సీనియర్ ఆర్టిస్టులందరికీ మీరు మంచి సపోర్ట్ ఇస్తారని మిమ్మల్ని నేను హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎస్, పురుషహ ట్రైలర్ లాంచ్. సూపర్. బ్రహ్మచారి భర్తగా మారాలని నిర్ణయించుకున్న తర్వాత జీవితం యుద్ధభూమిలా మారుతుంది. లక్ష్మి మళ్ళీ కాలం ఏమన్నా వచ్చిందా? ఆడలతో యుద్ధం చేస్తున్నావా? బాగా డిప్రెషన్లో ఉన్నట్టున్నారు. మ్యాటర్ ఏంటి? తీరని దాహం, తీరే సమయం. ఓసారి బెడ్ మీద రివర్స్ లో నాకే నువ్వు చెప్తావా? సార్, డబ్బులు ఎలా సంపాదించాలో తెలియదు, కానీ పరువుకి మాత్రం తక్కువ ఏం లేదు. ఏం మాట్లాడుతున్నాడు? నన్ను టచ్ చేయదు. మోసం చేశాను. నీది లవ్ మ్యారేజ్ అని చెప్పావు, అంతకు ముందే లవ్వా? ఉమెన్ హ్యాండ్లింగ్ కుక్కలు కొట్టినట్టు కొడతా సార్. చూడండి ఇక్కడ
కాల్చిందా? చూపించలేదే? చూపించడానికి ఇదేమన్నా రాజమౌళి స్టాంపారా? నా పాపి నరకానికి పోవాలి, సూదులతో గుచ్చాలి, బల్యాలతో పొడవాలి. ప్రేమ ఉన్న చోట నిజాయితీ ఉంటుంది. నిజాయితీ లేని నీతో నేను ఉండలేను. 2 అక్షరాల ప్రేమ 2 హృదయాలతో చెలగాటమాడుతూ ఉంటుంది. 7 ఏళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు తెలుస్తోంది నేనే ప్రేమించానని. తనకేం జరిగినా దానికి కారణం మాత్రం నువ్వే. ఎప్పుడు నన్ను వెతుక్కుంటూ వచ్చే ప్రేమ ఇప్పుడు మాత్రం నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోతుంది. పెళ్ళం తిట్టినప్పుడు మన లోపల ఉన్న మగాడు పవర్ఫుల్ గా బయటికి వస్తాడు. మీ ముగ్గురికి మర్చిపోలేని గిఫ్ట్ ఇస్తాను రా. ఎప్పుడేం జరుగుతుందని భయంగా ఉంది సార్. నీకోసం ఒకరు వచ్చారు. ముడితాడికి ఒకటే ముడిబిడ్డ, మాంగళ్యానికి 3 ముళ్ళు. సోడా బుడ్డ కొడక, డైరీలో రాసుకుంటే నీ బయోపిక్ రాసుకోరా, మా బయోపిక్ ఎందుకు రాసావురా? తగలబెట్టేసావు కదరా కిస్సు. మన కిడ్నాప్ లాంటిది ఏదైనా ప్లాన్ చేయాలరా. ఈ అమ్మాయి ఆడ జాతి మారదరా. అసలే నా ఫస్ట్ నైట్ టెన్షన్ వచ్చేస్తుంది. పర్ఫార్మెన్స్ కి ఎఫెక్ట్ అవుతుందంటావా? నీ అబ్బాయి తేడా వచ్చిందంటే నువ్వు సింగిల్ పర్ఫార్మెన్స్ చేసుకోవాల్సి వస్తుందిరా. పురుష ట్రైలర్ మంచి ఫాస్ట్ పేస్డ్ ట్రైలర్. మే 22వ తారీఖున ఆ సినిమా రిలీజ్ అవ్వబోతుంది అని చెప్పినట్టుగానే క్షేమంగా వెళ్ళి లాభంగా రండి లాంటి సినిమాల్ని మనం చూసి చాలా కాలం అవుతుంది. ఒక కపుల్ కైండ్ ఆఫ్ మంచి ఎంటర్టైన్మెంట్ డ్రామాని మనకు అందించబోతున్న వీరు గారికి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. అలాగే చూశారుగా ఈ సినిమాలో ఇంకా కొంతమంది నటినట్లు యాక్ట్ చేశారు. వీటీవీ గణేష్ గారు, వెన్నెల కిషోర్ గారు, పమ్మిసాయి గారు, ఇంకా చాలామంది యాక్టర్స్ చేశారు ఇందులో. వారందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తున్నానండి. ఖచ్చితంగా మే 22న ఈ సినిమా థియేటర్స్లో వస్తుంది. థియేటర్లో వచ్చి మీరందరూ చూసి ఎంజాయ్ చేస్తారని నేను ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మనకి బత్తుల పవన్ కళ్యాణ్ గారు అండ్ అలాగే సప్తగిరి గారు మాట్లాడనున్నారు. బట్ బిఫోర్ దట్ ఒక గ్రూప్ పిక్చర్ కానిచ్చేద్దాము. వీరు గారిని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కోటేశ్వరరావు గారు టు ప్లీజ్ బీ ఆన్ ద స్టేజ్. అలాగే సతీష్ గారిని, శ్రవణ్ గారిని, అలాగే కోటి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆర్ బ్యూటిఫుల్ హీరోయిన్స్ రాయంచ, విషిక అండ్ హాసిని టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అండ్ ఇవాళ మన కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్గా విచ్చేసిన రాంబాయి, తేజస్వి రావు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. జ్యోతిక అండ్ సంధ్యాని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఈ సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నటువంటి మన బత్తుల పవన్ కళ్యాణ్కి హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్తూ ఇన్వైటింగ్ హిమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. Music is on Junglee Music and today's event is organized by UV Media Entertainment at your doorstep. ఫ్యామిలీ గ్యాదరింగ్కి కలిసినట్టు మీరందరూ ఒక ఈశాన్య మూలకెళ్ళి మాట్లాడుకుంటున్నారు. దయచేసి రండి ఇక్కడికి ప్లీజ్. కో డైరెక్టర్ మురళీ గారు, పిఆర్ఓ సాయి సతీష్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఈ సినిమా ఇంత బాగా వచ్చిందని చెప్పాను కదండి. దీని వెనక కొంతమంది ఉన్నారు. అది మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి. వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. మురళీ గారు, కో డైరెక్టర్ మురళీ గారు, భూపేష్ అండ్ మాధవ్, వీరందరూ కూడా, బాలాజీ, వీరందరూ కూడా నాకు ఎంతో సపోర్ట్గా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించారు. వారందరికీ థ్యాంక్ యూ అండి. కళ్యాణ్ కొంచెం స్మైల్.
ఒక్కసారి ద 4 హీరోయిన్స్ అండ్ హీరో అండ్ సప్తగిరి గారు టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. యా, అండ్ తేజస్వి. ఎస్. Okay, thank you everybody. Okay, ఒక్కసారి కళ్యాణ్ అండ్ రాయంచ, దే వాంట్ అ పిక్చర్ ఆఫ్ బోత్ ఆఫ్ యూ ఆల్. ఎస్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు తేజస్విరావు, మన రాంబాయి, నీ మీద నాకు. ఓకే, సో హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ రాజు వెడ్స్ రాంబాయి అండ్ రిక్వెస్టింగ్ యూ టు స్పీక్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇవాళ కరెక్ట్ టైటిలే చెప్తానండి. కరెక్ట్ టైటిలే చెప్తాను. పురుష 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 3 సార్లు కరెక్ట్ టైటిల్ చెప్పాను. సో థ్యాంక్ యూ సో మచ్ ది ఎంటైర్ పురుష టీమ్. నన్ను మీ బిగ్ డేలో ఒక చిన్న పార్ట్ అయినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్స్ అలాట్ ఫర్ ఇన్వైటింగ్ మీ. అండ్ ఫస్ట్లీ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ డైరెక్టర్ వీరు గారు, ప్రొడ్యూసర్ కోటేశ్వరరావు గారు, అండ్ సరస్వతి గారు, డిఓపి సార్ సతీష్ గారు, ఆర్ట్ డైరెక్టర్స్ గారు, మ్యూజిక్ డైరెక్టర్, ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్కి hearty congratulations. This film is going to bring a lot of success to you guys. And coming to actors, Rayancha, Hasini, I'll talk about you. Saptagiri sir, Rajkumar sir, Pavan Kalyan garu, it's your debut ani vinnanu, but it doesn't look like that. I wish you all very best. And coming to Vishika, ఈ స్టేజ్ మీద నేను విషిక ఫస్ట్ టైం కలిసి నుంచోవడం కమిటీ కుర్రోలు ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు నుంచున్నాము. అండ్ తర్వాత మళ్ళీ ఇలా ఈ స్టేజ్ నీతో షేర్ చేసుకోవడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఐ డోంట్ నో వాట్ టు సే. నేను కమిటీ కుర్రోలు అప్పుడే పరిచయం అయింది. అప్పుడు ఒక ఫిలింకి ఆడిషన్ వీడియో పంపించు అని చెప్పేసి అడిగాను. ఐ థాట్ విషిక చాలా బాగా చేస్తుంది, మంచి యాక్టరు, అది అన్నీ తెలుసు. బట్ ఆ ఆడిషన్ వీడియో నాకు పంపించింది. నేను చూసినప్పుడు నాకు ద అమౌంట్ ఆఫ్ టాలెంట్, ద కైండ్ ఆఫ్ పర్ఫార్మర్ షీ ఈజ్ అనేది నాకు, ఐఎమ్ ఆల్వేస్ యువర్ బిగ్గెస్ట్ ఫ్యాన్. ఐ థింక్ లైక్ నువ్వు ఎంత హైట్స్ రీచ్ అవుతున్నా, యూ విల్ ఆబ్వియస్లీ రీచ్ అమేజింగ్ హైట్స్. అండ్ ఎంత హైట్స్ రీచ్ అవుతున్నా, ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నా, ఐ విల్ ఆల్వేస్ బీ యువర్ బిగ్గెస్ట్ ఫ్యాన్. అండ్ నీ పొటెన్షియల్, నీ టాలెంట్, nobody, I don't think nobody tapped into it fully. And with Purushaha and with more and more projects, upcoming projects tho adi audience and everybody నీ potential మొత్తం చూస్తారు. And you will reach amazing heights. It's going to happen. There is no other option. So, and
తను నన్ను ఇలా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది వస్తావా May 19th అన్నప్పుడు లైక్ యా వచ్చేస్తాను డెఫినెట్లీ, ఎందుకు రాను అని చెప్పేసి అన్నాను. లేదు గెస్ట్గా రావాలి అని. నేను అసలు ఫస్ట్ నా థాట్ అక్కడికి వెళ్ళలేదు, ఎందుకంటే విషిక సినిమా చేస్తుంది, విషిక స్టేజ్ మీద మాట్లాడుతుంది అంటే ఆ చైర్లో కూర్చుని చీర్ చేయడం, తనకు క్లాప్స్ కొట్టడం కన్నా నాకు ఇంకేమి, దట్ ఈస్ ఇనఫ్ ఫర్ మీ. అండ్ నేను అది అక్కడ కూర్చుని అదే చేస్తున్నాను. ఇప్పుడు మాట్లాడడం కన్నా దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మీ. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ I get to do that for you today. I'm so proud of you. And yeah, congratulations to you for all the amazing things that is going to happen for you. And May 22nd, అందరూ పురుషహ ఫిలిం చూడండి. డెఫినెట్లీ నేనైతే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను చూడడానికి, బికాజ్ ట్రైలర్ చాలా 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 అమేజింగ్గా ఉంది అండ్ చాలా ఫన్ అండ్ ఎంటర్టైనింగ్గా ఉంది. ఐఎమ్ షూర్ all of us will enjoy it. Thank you so much. Also, Suma ma'am, big fan of your work. థ్యాంక్ యూ అండి తేజు, మీరు ఇక్కడికి వచ్చి మా టీం అందరినీ బ్లెస్ చేసినందుకు Thank you so థ్యాంక్ much. యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. I'm so happy. Yeah, thank you. థ్యాంక్ యూ సో మచ్ తేజు అండ్ విషింగ్ యూ సూపర్ డూపర్ సక్సెస్ అహెడ్. అండ్ ఇప్పుడు మనకి సప్తగిరి గారు, ద మోస్ట్ వర్సటైల్ యాక్టర్ సప్తగిరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. చాలాసేపటి నుంచి ఆయన్ని పాపం సైలెన్స్లో ఉంచాం అక్కడ, మీరు మాట్లాడండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఫంక్షన్ని రండి సార్, మీరు రండి సార్, బోతుల కోటేశ్వరరావు గారు మీరు ఉండాలి, ఈ సినిమా మీదే. నిజంగా ఒక ఫ్యామిలీ ఎమోషన్ ఎలా ఉంటుందో కల్లారా చూసాం. నాకు ఫ్రమ్ డే 1 నుంచి కోటేశ్వరరావు గారు ఈ సినిమా గురించి, వాళ్ళ ఫ్యామిలీ విశేషాల గురించి చాలా గొప్పగా చెప్తున్నారు. సారీ అండి, ఫస్ట్ ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, పెద్దలందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. పురుషహ మొదట ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు నాకు డైరెక్టర్ గారు పిలిచి క్యారెక్టర్ చెప్పారండి. క్యారెక్టర్ చెప్పిన వెంటనే నేను ఏదన్నా ఆయన కథ చెప్తున్నప్పుడు, నా ఇంప్రూవ్మెంట్స్ కానీ ఏదైనా నేను చెప్తున్నప్పుడు ఏది వద్దన్నా నేను దయచేసి చెప్తున్నాను, మీ క్యారెక్టర్ని ఒకలా డిజైన్ చేసుకున్నాను, ఆ డిజైన్ ప్రకారం వెళ్తున్నప్పుడు నేను ఆ రోజు చిన్నగా కొద్దిగా ఇద్దరు వాదించుకున్నామండి. చూడండి సార్ బాగుంటుందేమో చూద్దాం, లేకపోతే ఆ సెట్లో చేద్దాం, ఒకవేళ ఇట్స్ గుడ్ అంటే ఫాలో అవుదామంటే వద్దన్నా మిమ్మల్ని అలా చూశారని చెప్పి నన్ను కంట్రోల్లో పెట్టి, నన్ను మీటర్లో పెట్టి, నా క్యారెక్టర్ ఇప్పించి ఆఫీస్లో స్టోరీ చెప్పినప్పటి నుంచి ఈరోజు మీరు ఇక్కడ ట్రైలర్ చూసేంతవరకు ఒకటే మీటర్లో నడిపించారు. అందుకే హ్యాట్స్ ఆఫ్ టు మా డైరెక్టర్ వీరు ఉలవల గారికి. రండి సార్, వీరు ఉలవల గారికి కంగ్రాచులేషన్స్ బ్రదర్. నిజంగా అలాగే మా సిస్టర్ అనిత గురించి మీరు చెప్పింది నిజంగా ప్రతి ఒక్కరి హృదయాలు కదిలించింది. ఇక్కడ రాణి గారికి గురించి మీరు చెప్పండి, ఇక్కడ ప్రతి ఒక్కరి హృదయాలు కదిలించింది. ఆమె 12 ఏళ్ళు వనవాసం చేసి మీకు ఇంట్లో సపోర్ట్ ఇవ్వడం అనేది అది చాలా నార్మల్ విషయం కాదండి. సో ఆమె బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీకు లైఫ్ లాంగ్ ఉంటాయి. తప్పకుండా ఈ సినిమా మీరు గొప్ప విజయాన్ని అందుకుంటారు. అలాగే ఇకపోతే మా కోటేశ్వరరావు గారు, బత్తుల సరస్వతి గారి గురించి మనం చాలా మాట్లాడాలండి. ఫస్ట్ టైం నేను ఇక్కడ చూడడం, ఆయన ఫస్ట్ సినిమా తీస్తున్నా మన సినిమా గురించి, మన ఇండస్ట్రీ గురించి చాలా గొప్ప మాట చెప్పారండి. ఈ సినిమాకు పనిచేసిన 24 క్రాఫ్ట్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ నా పైన జాలి చూపించారు, మంచితనం చూపించారు, దయ చూపించారు. నన్ను ఎవరు కూడా ఎక్కడ కూడా మోసం చేయలేదని చాలా గొప్ప విషయం చెప్పారండి. ఇండస్ట్రీ గురించి ఇంత గొప్ప మాట మీరు చెప్పినందుకు, ఇండస్ట్రీని ఇంత గొప్పగా మీరు ప్రేమించినందుకన్నా హ్యాట్స్ ఆఫ్. నిజంగా మీ అమ్మాయి చెప్పింది, మేము ఎక్కువ చదువుకోలేదంటే నేను సినిమాలు చూసి నేర్చుకున్నానంటే, మీరు సినిమాలు చూసి ఇంత పెద్ద స్థాయికి వచ్చారు. సినిమాకి నేను ఏదైనా ఇవ్వాలని మీ అబ్బాయిని పెట్టి ఇక్కడ సినిమా తీయడం కావచ్చు. అలాగే ఆ సినిమా ద్వారా ఈరోజు నాకు తెలిసి ఈ డైరెక్టర్ నిజంగా అదృష్టవంతులండి. ఎంత కావాలంటే అంత పెట్టారు, పబ్లిసిటీకి ఏం కావాలంటే అంత చేశారు. అది వాళ్ళ కొడుకు కోసం చేసినట్లు కాదండి. ఆ కొడుకు కోసం చేసిన స్వార్థం ఉన్న పెట్టిన ఆ డబ్బులన్నీ కూడా సినిమా కోసం చేశారు. సినిమా ఇండస్ట్రీకి అంత డబ్బు ఆయన ఇచ్చారు. సో రేపు పొద్దున్న May 22గా రేపొద్దున 22nd మీరందరూ మా సినిమాను చూసి బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. చాలా కాన్ఫిడెంట్గా మా డైరెక్టర్ గారికి మేము ఎంత ఇచ్చామో ఇటువంటి డైరెక్టర్లని మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఆయన ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసండి. ఈరోజు మేము రకరకాల గెస్ట్లు కూడా అనుకున్నాం. వీళ్ళు డిసైడ్ చేసిందంటే
లేదన్నా మీరు మా సినిమాకి ఎంతో కష్టపడ్డారు, మా సినిమాలో ఉన్న ఆర్టిస్టులు మాత్రమే ఉండాలి, మనం మాత్రమే సరదాగా ఫంక్షన్ చేసుకుందాం అని చెప్తే గెస్టులకు కూడా అంతగా చాలామంది ఉన్నా కూడా వద్దన్న మనమే చేసుకుందామని ఆ డెసిషన్ తీసుకొని మా మధ్య ఈ ఫంక్షన్ ఎంతో ఒక హ్యాపీ మూమెంట్ జరగడం చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం ఇలాంటి ఫంక్షన్ జరగడం కూడా థ్యాంక్ యూ. అలాగే మా డిఓపి సతీష్ ముత్యాల బ్రదర్, మంచి విజువల్స్ ఇచ్చావు, మీతో చాలా సినిమాలు పనిచేశాను నేను. ఈ సినిమాకి మీ ఇంట్రెస్ట్, ఈ సినిమాని సెట్ చేసి ఈరోజు ఇంత దూరం తీసుకొచ్చారు. అలాగే శ్రవణ్ భరద్వాజ్ గారు, సీరియస్ సార్, మీరు ఇచ్చిన బ్రెజిల్ అమ్మాయి సాంగ్ కావచ్చు, చాటు చాటు సాంగ్ కావచ్చు, అవి రెండు నిజంగా లైఫ్ స్టాండింగ్గా ఉండే ట్యూన్స్ అండి. మీకు మరిన్ని అవకాశాలు రావాలి, అటువంటి మంచి మెలోడీస్తో మళ్ళీ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మా ఆర్ట్ డైరెక్టర్ గ్రేట్ బ్రదర్, మీరున్నంత వరకు ఇచ్చిన బడ్జెట్లో ది బెస్ట్ వర్క్ చేశారు. అలాగే మాతో పనిచేసినటువంటి బ్యూటిఫుల్ ఆర్టిస్ట్, మేము రెగ్యులర్గా సినిమాలకు వెళ్తూనే ఉంటాం. ఈ సినిమాకి స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటంటే మంచి అందమైన అమ్మాయిని చూడొచ్చు సెట్కి వచ్చామంటే. మా హాసిని చూడొచ్చు, రిషికాని చూడొచ్చు, అలాగే రాయించాన్ని చూడొచ్చు, మిమ్మల్ని సంధ్యాన్ని కూడా చూడొచ్చు. వీళ్ళందరూ ఎప్పుడు సెట్లో ఉంటారు కాబట్టి మాకు చాలా ఫన్గా చాలా హ్యాపీగా ఉంది మీతో వర్క్ చేయడం. మీ అందరికీ పైగా తెలుగు అమ్మాయిలు, తెలుగు నేర్చుకున్నారు, మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా మీ అందరికీ మంచి అవకాశాలు వచ్చి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మీరు లీడ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే ఇంకెవరు ఉన్నారా? ఎవరు? సారీ బ్రదర్, మా హీరో పవన్ కళ్యాణ్, నిజంగా బ్రదర్ ఏ జన్మలో ఎంత అదృష్టం చేసుకున్నావో నీకు మీ అక్కగారు కావచ్చు, మీ నాన్నగారు కావచ్చు, ఇటువంటి ఒక కుటుంబం దొరకడం నిజంగా నీ పూర్వజన్మ సుకృతం. వాళ్ళు నీ గురించి చెప్పిన మాటలు కావచ్చు, మీరు వాళ్ళ గురించి చెప్పినటువంటి మాటలు కావచ్చు, అవన్నీ నిజంగా చెప్తుంటే ఇలా ఉంటుందా ఒక ఫ్యామిలీ? ఇంత ఎమోషనల్గా ఉంటారా? ఇంత ఫ్యామిలీ ఎమోషన్ ఇంకా ఈ కాలంలో కూడా ఇలా మెయింటైన్ చేస్తున్నారా అన్నదానికి ఒక గొప్ప ఫ్యామిలీగా మిమ్మల్ని మేము చూస్తున్నాం. మీరు ఎంతో మీ నాన్నగారు కూడా ఎంతో కష్టపడి ఈరోజు ఈ స్థాయికి వచ్చి సినిమా తీసే స్థాయికి వచ్చారంటే ఆ రోజుల నుంచి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇటువంటి తండ్రి దొరకడం. మీ నాన్నకి మీరు ఇచ్చేటువంటి గిఫ్ట్ ఏంటంటే 22వ తారీఖున మేము సక్సెస్ మీట్ పెట్టేలా మీరందరూ మమ్మల్ని ప్రోత్సహించాలి ప్లీజ్. మా కసిరెడ్డి రాజ్ కుమార్ ఈ మధ్య లేటెస్ట్ సెన్సేషన్ కమెడియన్, చాలా సినిమాల్లో కనపడుతున్నాడు. వీళ్ళందరితో చేయడం కూడా నిజంగా 100% ది బెస్ట్ వర్క్ అండి. న్యూ జనరేషన్తో పనిచేయడం కూడా ఎలాగో వాళ్ళ వర్క్, వాళ్ళ బాడీ స్టైల్ వాళ్ళకు ఉంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళు కూడా మంచి అవుట్పుట్ ఇచ్చారు. సో రికార్డింగ్ కావచ్చు చాలా బాగుంది బ్రదర్. ఈరోజు మాకు ఈ ధైర్యం ఏంటంటే 22వ తారీఖు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో థియేటర్కి జనాలు ఎలా వస్తారో ఎలా వస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఈ సినిమా ఒకటి ఉంది అని మా పిఆర్ఓ సతీష్ ద్వారా చాలా బాగా చేశారు బ్రదర్ మీరు పబ్లిసిటీ. హ్యాట్స్ ఆఫ్ బ్రదర్, నిజంగా మీలాంటి పిఆర్ఓలు ఇటువంటి సినిమాకి, ఈ సినిమా సక్సెస్కి ఆ రోజు సక్సెస్ మీట్ పెట్టినప్పుడు దానికి ముఖ్య కారణం మీరే అవుతారు బ్రదర్. ఈ సినిమాని జనాలను అందరికీ తీసుకెళ్లారు. నాకు బయట నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయి, అంతలా చేశారు. రాత్రి బోళ్ళు కష్టపడి ఉన్న 10 రోజుల్లోని మీరు తక్కువ రోజులైనా సరే మీరు జనాల్లోకి తీసుకెళ్లారు. అలాగే జనాలను కూడా లోపలికి తీసుకురావాలి మీరే. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉందండి ఈ ఫంక్షన్ ఇలా జరగడం. ఫస్ట్ మాకు సినిమాలు చేయడం కామన్. సో ఇటువంటి కొత్త ప్రొడ్యూసర్లు వచ్చినప్పుడు వీళ్ళు ఏమాత్రం సక్సెస్కి వెనకాడకుండా, డబ్బులు పెట్టడానికి వెనకాడకుండా ఇండస్ట్రీకి డబ్బులు పెట్టారండి. ఆ డబ్బులు వచ్చినా రాకపోయినా, సినిమా హిట్ అయినా హిట్ కాకపోయినా వీళ్ళు సినిమాలే తీస్తారు, సినిమాల్లోనే ఉంటారు, సినిమాల్లోనే జీవిస్తారు. అది వీళ్ళకి సినిమా ఇచ్చినటువంటి, సినిమా అంటే అంత పిచ్చి. సో కాబట్టి ఇటువంటి వాళ్ళని మనం కాపాడుకున్నామంటే ఇండస్ట్రీ చల్లగా ఉంటుంది. ప్లీజ్ మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు ఉండాలని మనస్ఫూర్తిగా శిరస్సు మంచి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. మే 22 ప్లీజ్ మేము సక్సెస్ మీట్ పెట్టాలా వద్దా అనేది మీ చేతుల్లో ఉంది. చూడండి, మమ్మల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. అండ్ అలాగే మీరందరూ స్టేజ్ మీదే ఉండండి. అండ్ రిక్వెస్టింగ్ ఆర్ పవన్ కళ్యాణ్ బత్లా టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. ఎస్ సార్. సార్ చెప్పండి. మీడియా మిత్రులందరికీ సార్ మైక్ కొంచెం నేను అంటే టెన్షన్ వస్తుందన్న సౌండ్. ఈ మీడియా మిత్రులందరికీ పేరు పేరు నమస్కారం అండి. ఇందాక మర్చిపోయిన క్షమించండి. నేను ఇండస్ట్రీ గురించి అంటే నాకు పెద్దగా తెలియకపోయినా సినిమా గురించి తెలుసు. ఇండస్ట్రీ అంటే అన్ని రకాల ఇండస్ట్రీలు ఉంటాయి, కానీ సినిమా ఇండస్ట్రీ గురించి తెలిసింది ఏంటంటే ఒక మట్టి పోసిన కుండీ ఉంటే ఆ కుండీ అనేది ఇండస్ట్రీ. అందులో నాటే మొక్క నటీనటులు, హీరోలు, హీరోయిన్లు. దానికి నీళ్ళు పోసేవాడే ప్రొడ్యూసరు, దానికి ఆక్సిజన్ ఇచ్చేవాళ్ళే మీడియా. మీ అందరూ చల్లగా దీవించి వీళ్ళందరినీ
ఇప్పుడు ఎంతోమంది పెద్ద పెద్ద హీరోలు వచ్చారు, వాళ్ళకి దాని తర్వాత వయసు అయిపోద్ది, దాని తర్వాత ఇంకొక హీరోలు వస్తారు. అట్లా కొత్తగా వచ్చే హీరోలను కూడా అందరూ ప్రోత్సహించి హీరోలను తయారు చేసుకుందాం. అందరు హీరోలు రావాలని కోరుకుందాం. ఎందుకంటే హీరోలు కరువైపోతూ ఉన్నారు. ఎంతో ఇండస్ట్రీకి హీరోలు అవసరం. ఇందులో ఏదైనా మిస్టేక్గాని ఉంటే దయచేసి నా కొడుకుని ట్రోల్ చేయకుండా, తప్పు ఉంటే నన్ను తిట్టండి. ఎందుకంటే దానికి బాధ్యుడిని నేనే కాబట్టి. నా కొడుకు యాక్టింగ్ చేయకపోయినా బాగలేకపోయినా ఏదైనా అంటే గింటే నన్ను అనండి. నా కొడుకుని ఒక్క మాట కూడా అనొద్దు దయచేసి ఎవరు కూడా. నైస్ నైస్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కళ్యాణ్. హాయ్ అండి అందరికీ. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, అంటే మమ్మల్ని స్టార్స్ చేస్తూ బ్యాక్గ్రౌండ్లో ఉన్న మీలాంటి స్టార్స్కి చాలా థ్యాంక్స్ అండి. ముందుగా అంటే థ్యాంక్స్ అంతా తర్వాత చెప్తాను. ఫస్ట్ మా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి. అంటే నాన్నగారి గురించి తర్వాత చెప్తాను, ముందు ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి. ఈ మూవీలో ఎక్కడ ఖర్చుకు వెనకాడకుండా, ఏ ఆర్టిస్ట్ ఎక్కడ ఇబ్బంది పడకుండా వాళ్ళందరినీ బాగా చూసుకున్నందుకు, తర్వాత కొత్త డైరెక్టర్ గారికి సపోర్ట్ చేసినందుకు మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ అండి. తర్వాత మా ప్రెజెంటర్ సరస్వతి గారికి తన వంతు తను ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతూ హెల్ప్ చేసిన ప్రెజెంటర్ గారి సరస్వతి గారికి చాలా థ్యాంక్స్ అండి. తర్వాత డైరెక్టర్ వీరు అన్నయ్య, నేను అన్నయ్య అంటూ ఉంటాను. అన్నయ్య చాలా థ్యాంక్స్ అన్నయ్య. ఇండస్ట్రీకి వచ్చిన ఈ కొత్త టైం ఏదైతే ఉంటుందో అది చాలా ఒక ఫియర్తో కొంచెం నాకున్న మొహమాటానికి వీటన్నిటిని పక్కన పెట్టించి నాకు ఎంత కంఫర్టబుల్ లెవెల్స్ ఉంటే అంత కంఫర్టబుల్ లెవెల్స్ తీసుకెళ్ళి నన్ను కొంచెం ఫ్రీ చేసి నన్ను ఈరోజు ఇక్కడ నిలబెట్టినందుకు చాలా థ్యాంక్స్ అన్నయ్య. తర్వాత డిఓపి సతీష్ గారు, ఆయన్ని సెట్లో సార్ అంటాను, ఇప్పుడు ఆయన కూడా అన్నయ్య అనాలనిపిస్తుంది. అసలు కెమెరాని ఫేస్, అసలు నేను నార్మల్గా ఫొటోస్ కూడా పెద్దగా దిగను, అలాంటిది కెమెరాని ఫేస్ చేసే సిచ్యువేషన్ తీసుకొచ్చిన సతీష్ గారికి చాలా థ్యాంక్స్. సతీష్ గారు ఏంటంటే అసలు ఒక కొత్త హీరోకి సతీష్ గారు కంపల్సరీ కావాలి. ఆ హీరో ఎక్కడ వాళ్ళకుండే ఆ ఫియర్ని అదంతా సతీష్ గారి దగ్గర అది ఆటోమేటిక్గా పోతుంది. స్పెషల్గా నాకైతే సతీష్ గారు చేసిన హెల్ప్ ఏంటంటే, కళ్యాణ్ నువ్వు ఎలా చేయగలిగితే అలా చేసే. నీ జనరల్గా ఈ కెమెరా పెట్టినప్పుడు కళ్యాణ్ ఎట్రా ఇలా, లేదా ఏ హీరోకైనా ఎట్రా అని చెప్పొచ్చాము. కానీ సతీష్ గారు ఏంటంటే నేను ఎక్కడ దాన్ని కొంచెం భయపడతాను లేదా మొహమాట పడతానని చెప్పి నేనున్న ప్లేస్ నుంచి సతీష్ గారే కెమెరాని చేంజ్ చేసేవాళ్ళు. అది చాలా థ్యాంక్స్ సార్. తర్వాత శ్రవణ్ భరద్వాజ్ గారు, సార్ చాలా థ్యాంక్స్ సార్, మంచి మ్యూజిక్ ఇచ్చారు. అది మా ఫ్రెండ్స్ కూడా జనరల్గా వింటూ ఉంటారు ఈ సాంగ్స్. ఆ బీజిఎం కానీ ఎవర్ గ్రీన్ అవుతాయి అనుకుంటున్నాను నేనైతే. తర్వాత ఈ ఆర్ట్ డైరెక్టర్ రవి గారికి చాలా థ్యాంక్స్ సార్. మీకంటే నాకు తేజ బాగా క్లోజ్ కాబట్టి తేజకి ఎక్కువ క్లోజ్ థ్యాంక్స్ చెప్పాలి నేను. తర్వాత మనకి ఆర్టిస్టులు అంటే సప్తగిరి అన్న, కసిరెడ్డి అన్న, వీళ్ళిద్దరూ ఒక సొంత తమ్ముళ్ళ చూసుకొని సెట్లో నేను ఎక్కడ భయపడుతున్నా కానీ సప్తగిరి అన్న కొంచెం ఎంటర్టైన్ చేస్తూ జోకులు వేస్తూ నాలో ఉన్న ఆ భయాన్ని పోగొడుతూ నన్ను బాగా ఎంకరేజ్ చేసి ఈ షూట్ ప్రశాంతంగా నాకు ప్రశాంతంగా కంప్లీట్ చేసి ఇలా చేసుకున్న సప్తగిరి అన్నకి చాలా థ్యాంక్స్ అన్న. తర్వాత కసిరెడ్డి అన్న నాకు ఎప్పుడు ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటారు. దాన్ని ఏముంది లేరా, అది పెద్ద మ్యాటర్ కాదు, ఏదైనా ఎంటీగా ఉన్న ప్లేస్లో ఇలా కవర్ చేయి అలా కవర్ చేయి అని చెప్తూ ఉంటారు. తర్వాత వెన్నెల కిషోర్ గారు, వెన్నెల కిషోర్ గారితో యాక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. తర్వాత రాజీవ్ కనకాల గారు యాక్టింగ్ లైవ్లో చూశాను. వీటీవీ గణేష్ గారు సెట్లో నా కోసం అని చెప్పి ప్రాన్స్ కర్రీ చేసి పెట్టారు.
అది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అంటే ఎక్కడో తమిళ ఇండస్ట్రీలో ఉన్న సార్ ఇక్కడికి వచ్చి ఏం తింటావు బాబు అని అడిగి మరీ ప్రాన్స్ కుక్ చేసి పెట్టడం, అది నాకు ఒక స్పెషల్ మూమెంట్ నాకు. తర్వాత రాయాంచా, షీఈ్ ఏ గ్రేట్ యాక్టర్. అసలు నాకు తెలియదు అసలు ఆ ఏడుపు ఎలా వస్తుందో. ఏడుపు సీన్ వచ్చినప్పుడు ఏడుపు వెంటనే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. హాసిని అండ్ విష్క వీళ్ళిద్దరితో ఎక్కువ సీన్ లేకపోయినా కానీ బట్ వాళ్ళు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ అది నాకు చాలా యూజ్ అయింది. తర్వాత థ్యాంక్స్ ఫర్ కమింగ్ తేజు గారు. యా, అండ్ సంధ్య అండ్ జ్యోతిక థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. తర్వాత ఇక్కడ వచ్చిన మా ఫ్రెండ్స్ కూడా చాలా థ్యాంక్స్. అండ్ ఈ మూవీలో ఒక 2 టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది బాడీకి సంబంధించింది. దాంట్లో ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్లో హెల్ప్ చేసిన ట్రైనర్ ధనరాజ్కి థ్యాంక్ యూ బ్రో. ఏమీ తెలియని అమాయకుల్లోనే మాట్లాడుతున్నాడు. బ్రెజిల్ అమ్మాయిని జుర్రుకున్నాడు, లిప్ లాక్ చూసాం, రాయించ కూడా ఉడబడినట్టుంది. ఎన్ని టేకులు అండి? ఎన్ని టేకులు? అది లిప్ లాక్ ఎన్ని టేకులు అది సార్ చెప్పండి సార్. అరే భలే ఉంది. అంటే ఆ రోజు మొత్తం ఒక కాల్ షీట్ వేశారు ఈ అమ్మాయికి, ఆ బ్రెజిల్ అమ్మాయికి. సాయంకాలం వరకు ఏ టేక్ బాగుంటే అది బాగుంటుంది. సూపర్ తమ్ముడు, నిజంగా అదృష్టవంతుడు. మాకు హాసిని లేదు కదా. క్షమించండి, ఈ సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్ గ్యాబీ రాక్, తను రోజీ అనే ఒక క్యారెక్టర్ చేసింది. తను బ్రెజిల్ నుంచి వచ్చినా సరే అక్కడి నుంచి ఒక 15 డేస్ అమ్మాయి ఆన్లైన్లో వర్క్షాప్ చేసాము. తర్వాత ఫస్ట్ ఫిల్మ్ అమ్మాయికి చాలా బాగా చేసిందండి. తన సీన్స్ వచ్చినప్పుడు మీరు చాలా ఎమోషనల్గా చాలా లవ్లీగా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. తర్వాత ఈ మూవీలో నేనైతే డ్యాన్స్ బాగానే ట్రై చేశాను. దానికి ఎంకరేజ్మెంట్ ఇచ్చిన భాను మాస్టర్కి చాలా థ్యాంక్స్ అండి. భాను మాస్టర్ ఏంటంటే లైక్ మంచిగా అంటే ఎక్కడ నేను స్టెప్స్ ఇబ్బంది పడుతున్నా కానీ కళ్యాణ్ ఇట్స్ ఓకే, నీ కంఫర్ట్ ఉన్నది చేసి, లేదా ఆ స్టెప్ మార్చడం కుదరకపోతే లేదు కళ్యాణ్ ఇది కొంచెం కష్టపడు అయిపోతుంది అని. వర్షంలో కాకినాడ షూట్ టైంలో వర్షం బాగా పడుతుంది, ఆ టైంలో కూడా మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చి మంచి జోష్ ఇచ్చి బాయ్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఫైట్ మాస్టర్ రామకృష్ణ గారికి చాలా థ్యాంక్స్ అండి. ఇంకెవరినైనా పిఆర్ఓ సతీష్ గారికి అన్నయ్య చాలా థ్యాంక్స్ అన్నయ్య, మంచి ప్రమోషన్స్లో హెల్ప్ చేస్తున్నారు. అండ్ చాలా స్పెషల్గా సుమా గారికి. చెప్పు కళ్యాణ్. మేడం నేను అంటే చిన్నప్పటి నుంచి టీవీలో చూస్తూ థ్యాంక్ యూ కళ్యాణ్, థ్యాంక్ యూ. టీవీలో చూస్తూ అనుకునేవాళ్ళం అదే ఎప్పుడైనా మీట్ అవ్వాలని. అంటే అవుతుందో అవ్వదైతే తెలియదు బట్ అనుకునేవాళ్ళం. బట్ ఈరోజు మిమ్మల్ని ఇక్కడ చూస్తూ నా ఈవెంట్కి నన్ను ఇలా ఈ స్టేజ్లో హోస్ట్ చేసి నన్ను అంటే జనరల్గా అందరూ మీ యాంకరింగ్ ఒక దాన్ని ఏమంటారు ఏదో ఒకట్లే పర్లేదు, ఇట్స్ ఓకే. నా యాంకరింగ్ ఏంటో నాకు కూడా తెలియదు, వదిలేసే, ఇట్స్ ఫైన్. అదొక యాంకరింగ్ అంతే. మీ యాంకరింగ్ అందరికి చాలా సక్సెస్ ఇస్తుందని చెప్తూ ఉంటారు. థ్యాంక్ యూ. అందుకు చాలా అయ్యో దానికి థ్యాంక్స్ చెప్పాలి మేడం. తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్. విషింగ్ యూ సూపర్ సక్సెస్. థ్యాంక్ యూ మేడం ఫర్ యువర్ కెరియర్. అండ్ ఇలాగే మీ కుటుంబం పట్ల నీకు ఉండేటువంటి రెస్పెక్ట్, రెస్పాన్సిబిలిటీ అండ్ లవ్ కంటిన్యూ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. తర్వాత ఈ మూవీ కాళ్ళకు కూడా దండం పెట్టి పెద్దాడు ఆయన సప్తగిరి గారు ఊరికే అట్లా కవరింగ్ ఇచ్చేస్తూ వెళ్తుంటాడు, పెట్టేసి. ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్కి కారణం అవుతున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్కి, కెమెరా డిపార్ట్మెంట్కి, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి.
తర్వాత మే 22 మనం మూవీ థియేటర్లో కలుద్దాం. తర్వాత మా అసిస్టెంట్స్ అయ్యి ఉండొచ్చు, మేకప్ మ్యాన్ మోహన్ అన్న అయ్యి ఉండొచ్చు, హెయిర్ స్టైల్స్ పవన్ అయ్యి ఉండొచ్చు, వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీ అందరికీ థ్యాంక్స్ కంటే నేను మీ అందరిని ఏదైనా ఇబ్బంది పెట్టుంటే, ఈవెన్ లైట్ మ్యాన్స్ని కానీ ఏదైనా నేను ఒక షార్ట్ చేస్తున్నప్పుడు 1-2 టేకులు ఎక్కువ తీసుకున్నా, ఈ లైట్ మ్యాన్స్ వాళ్ళ కష్టం ఏంటో నేను చూశాను. వాళ్ళు కొంతసేపు అన్న లైట్ అలా గాల్లో పట్టుకొని ఉండాలి. నా వల్ల ఏదైనా టేక్ లేట్ అయ్యి వాళ్ళు అంతసేపు పట్టుకోవడం వాళ్ళకి ఏదైనా ఇబ్బందికరంగా ఉండుంటే వాళ్ళందరికీ చాలా సారీ అండి. మా అసిస్టెంట్గా అయ్యి ఉండొచ్చు, మా ఎవరినైనా వెళ్ళారు నన్ను ఇబ్బంది పెట్టుంటే చాలా సారీ అండి. ఇప్పుడు మా నాన్నగారి గురించి చెప్పాలి. నాన్న, చాలా థ్యాంక్స్ నాన్న నన్ను ఈ స్టేజ్ మీద నిలబెట్టినందుకు. అంటే అందరికీ ఎవరి నాన్న అంటే వాళ్ళకి స్పెషలే ఉంటుంది. నాకు మాత్రం మా నాన్నని చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే, ఈ దేవుళ్ళు సినిమాలో ఒక లైన్ ఉంటుంది కదా, మా రాముడి కష్టం లోకలు ఎవరూ పడలేరని. అలాంటి కష్టం మా నాన్న పడుతున్నప్పుడు నేను చూసేవాడిని. సో ఆయన కష్టం చూస్తూ పెరిగాను కాబట్టి నాకు ఇంత మంచి పేరు వచ్చింది. దానికి మా నాన్నగారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. దానికి మా నాన్నగారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. నాన్న, ఈ సెట్స్లో నేను ఎక్కడన్నా ప్రొడ్యూసర్ కొడుకుగా బిహేవ్ చేసుంటే సారీ నాన్న. అంటే వర్క్ విషయంలో ప్రొఫెషనల్ అన్న. నీకు గుర్తుందో లేదో, నేను నీకు ఒకసారి మ్యూజిక్ డైరెక్టర్ గారి గురించి ఇంటికి వచ్చి చెప్పాను. నేను ఏమంటే, ఆయన మ్యూజిక్ చేసే దాంట్లో కీరవాణి గారు పాట పాడటానికి వచ్చారు. కీరవాణి గారు ఆయన నిలబడి పాట పాడుతున్నాడని 30 గంట సేపు ఆయన నిలబడే ఉన్నాడు. నీకు ఆ రోజు గుర్తుందో లేదు, వచ్చి చెప్పాను నేను. సంస్కారం అనేది అలా ఉంటుందని ఆయన చూసి నేర్చుకోవాలని చెప్పాను నేను. 30 గంట నిల్చున్నాడు ఆయన ఆ రోజు నాకు ఎంత నచ్చాడంటే మ్యూజిక్ డైరెక్టర్ గారు నాకు అసలు ఈ రోజుల్లో కూడా ఎలాంటి మనుషులు ఉంటారో అనిపించే విధంగా నచ్చాడు నాకు. ఆయన చూడటానికి ఎంత నిర్భయంగా ఉంటాడు, ఆ మ్యూజిక్ ఇంత బాగా ఇస్తాడని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు నాన్న. ఆయన చూసి నేర్చుకోవాలి సంస్కారం అనేది. మా తర్వాత మా అమ్మ గురించి చెప్పాలి. మా అమ్మ ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటుంది నా కోసం ఎప్పుడు వస్తానా అని. అండ్ మా అమ్మ ఇక్కడికి ఈరోజు రాలేదు. అండ్ ఎందుకు తను మా ఊర్లో అందరితో వాళ్ళ ఫ్రెండ్స్తో చూద్దామని వెయిట్ చేస్తుంది 22వ తారీఖు. ఇంట్లో అందరికంటే మా అమ్మకి నేనంటేనే కొంచెం ఎక్కువ ప్రేమ. ప్రతి దాంట్లో నాకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఈవెన్ ఒక ఇడ్లీ ఒక దోశ వేసి దాంట్లో అయినా కానీ ఒకటి నాకు ఎక్కువ పెడుతుంది. కానీ తర్వాత మా అక్క గురించి చెప్పాలి. మా అక్క థ్యాంక్స్ అక్క, నన్ను ఇంత సపోర్ట్ చేసినందుకు. నేను ఎగ్జామ్స్ రాస్తున్న టైంలో నేను చాలా క్యాజువల్గా వెళ్ళిపోయేవాడిని. అదే టైంలో మా అక్క ఎగ్జామ్ రాసేది. మా అక్క ఎగ్జామ్ రాస్తున్నట్టు ఫీల్ అయ్యేది. తర్వాత ఈరోజు నేను ఇక్కడ ఈ ఇంటర్వ్యూస్ కానీ ఇవన్నీ అటెండ్ అవుతుంటే మా అక్క ఇప్పుడు కూడా ఎగ్జామ్స్ రాస్తున్నట్టు ఫీల్ అవుతుంది. మా బావగారికి కూడా థ్యాంక్స్ చెప్పాలండి. మా బావగారు ఈ మూవీలో మేనేజింగ్ అది డిపార్ట్మెంట్లో చూసుకున్నారు. తర్వాత మా అక్క వాళ్ళ పిల్లలు, పాప పేరు ధరణి, బాబు పేరు చెర్రి. ఒక 25 ఏళ్ళ కుర్రోడు ఇంటికి వెళ్ళాలి అని ఆలోచన వస్తుంది అంటే దానికి కారణం వాళ్ళిద్దరే. తర్వాత ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ప్రతి ఒక్కళ్ళు నాలాంటి యూత్ అంతా ఇప్పుడు చాలా అవకాశాల కోసం వెయిట్ చేస్తున్నారు ప్రతి ఒక్క ఫీల్డ్లోనూ. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఆ ప్రతి ఒక్క ఫీల్డ్లో, నాట్ ఓన్లీ మూవీ ఇండస్ట్రీ, ప్రతి ఒక్క ఫీల్డ్లో కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి.
మన సుస్వాగతంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు వైజాగ్ జగదాంబ సెంటర్లోను, గుంటూరు జిన్నా టవర్ సెంటర్లోను, బెజవాడ బెంచ్ సర్కిల్లోను, హైదరాబాద్ అబిట్స్లోను స్వచ్ఛమైన అవకాశం కోసం పిచ్చి వాళ్ళే తిరుగుతున్నారు చాలామంది కుర్రోళ్ళు. వాళ్ళందరికీ ప్రతి ఫీల్డ్ అవకాశం ఇవ్వండి నాన్న. వాళ్ళందరికీ నువ్వు కూడా అవకాశం ఇస్తామని కోరుకుంటున్నాను. తర్వాత ఇంకెవరినైనా మర్చిపోయి ఉంటే సారీ అండి, టెన్షన్లో మర్చిపోయి ఉండొచ్చు. మే 22వ తారీఖు కలుద్దామండి. ఈ పురుష మూవీ ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఎందుకు చూడాలి అంటే అది థియేటర్కి వెళ్ళినాక మీకే అర్థమవుతుంది. కానీ ఎందుకు వెళ్ళాలి, అసలు థియేటర్ వరకు ఎందుకు వెళ్ళాలి అంటే అసలే సమ్మర్, ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉంటారు. ఈ సినిమాకి బయట మనం ఫ్రెండ్స్ లేదా సపరేట్గా లైక్ ఈ హాస్టల్స్లో ఉండే అమ్మాయిలు కానీ లేదా అబ్బాయిలు కానీ వీళ్ళందరూ నార్మల్గా వెళ్ళిపోతూ ఉంటారు. ఒక ఫ్యామిలీ ఉంటారు కదండి, ఆ ఫ్యామిలీలో మా అన్నతో ఒకసారి బయటికి వెళ్తే బాగుండే అనే చెల్లిని అన్నయ్య తీసుకెళ్ళొచ్చు. మా తమ్ముడితో ఒకసారి సినిమాకు బయటికి వెళ్తే బాగుంటుందనే అక్కని కానీ తీసుకెళ్ళొచ్చు, సినిమాకి తీసుకెళ్ళొచ్చు. తర్వాత ఈవెన్ ముసలోళ్ళైనా కానీ ఎప్పుడు ఇంట్లో ఉంటూనే ఉంటారు. వాళ్ళకు కూడా కొంచెం రిలీఫ్ కోసం కొంచెం బయటికి వెళ్దాం అనుకున్నప్పుడు ఎక్కడికి అవసరం లేదు, మీరు పురుష మూవీకి వచ్చేయండి. అది మీరు అందరూ ఫుల్గా ఎంటర్టైన్ అవుతారు. మే 22వ తారీఖు కలుద్దాం. ఏమన్నా మర్చిపోయి ఉంటే సారీ అండి. మే 22 ఈవినింగ్ సక్సెస్ మీట్లో కలుద్దాం అండి. థ్యాంక్ యూ. అందరూ పెద్ద ట్రైలర్ చూసారా? పెద్ద ట్రైలర్ చూసాను, చాలా బాగుంది. జూన్ 4న పెద్ద మూవీ కోసం చాలా వెయిట్ చేస్తున్నాం. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్. అండ్ మీకు కూడా సూపర్ సక్సెస్ రావాలి అని ప్రొఫెషనలీ పర్సనలీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను, మీకు మీ నాన్నగారికి కూడా. అండ్ సప్తగిరి గారు థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మే 22వ తారీఖున మనం థియేటర్లో కలుద్దాము పురుష చూడ్డానికి. ఓకే, సో ఒక్కసారి వెళ్తూ అలాగే స్పెషల్ థ్యాంక్స్ టు యూవీ మీడియా. ఇవాళ ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై యూవీ మీడియా. యూవీ మీడియా అంటేనే ఎంటర్టైన్మెంట్ అట్ యువర్ డోర్ స్టెప్ అది. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి అండ్ విషింగ్ యూ ఆల్ సూపర్ సక్సెస్ ఆన్ May 22nd. కలుద్దాము ఇన్ థియేటర్స్ ఫర్ పురుష. గుడ్ నైట్, శుభరాత్రి, బాయ్ బాయ్. పరువమవ్విందో